రండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము, 29 అధ్యాయము 11వ వచనము చివరి మాట జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా, దానికి ఇంకో ముందు ఒక మాట ఉందా? నా కుమారులారా అనే మాట ఉందా? అక్కడిని స్టార్ట్ చేయండి. నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలిచియుండుటకును తనకు పరిచర్య ధర్మమును జరిగించుటకును యెహోవా లోకములో నుండి మిమ్ములను ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి మీరు ఎప్పటికీ అశ్రద్ధ చేయబాకండి. చాలు, ఈ ఒక్క మాట చాలు ఈ దిన వర్తమానానికి ప్రారంభం, ముగింపు. చదవబడిన లేఖన భాగము దేవుని యొక్క సన్నిధికి వచ్చే ప్రజలను ఉద్దేశించి జరిగించే దైవిక ధర్మం, యాజక ధర్మాన్ని గురించి దేవుడు తెలియపరిచేటువంటి ఒక చక్కటి విషయం. అది సేవకులైనా అది విశ్వాసులైనా మనందరము దేవుని ఇంటిలోకి మనం ప్రవేశించాం. ఇంటి బయట లేం, కానీ ఇంటి లోపల ఉన్నాం. ఇంటి బయట ఎవరుంటారు అని అంటారా? దాసుడు ఎల్లప్పుడూ ఇంట బయటనే ఉండును, కుమారులు ఎల్లప్పుడూ ఇంటి లోపలనే ఉందురు. చదివారికి ఇది మాట విన్నారు కదా? దాసుడు ఎల్లప్పుడూ ఇంట బయటనే ఉండును, మీరు కుమారులు కాబట్టి కుమారులు ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉండను. కావున ఇక నేను మిమ్మలను దాసులు అని పిలవక స్నేహితులు అని, కుమారులని నేను మిమ్మలను పిలుచుచున్నాను అని ప్రభువు చెప్పారు. దాసునికి యజమానులు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒక దాసుడు ఒక నౌకరు దగ్గర పనిచేస్తాడని అనుకోవద్దు. ₹1 డబ్బులు ఎక్కువ వస్తున్నాయంటే యజమానుడిని మానేసి ఇంకొక యజమానుడి దగ్గర ఇంకొక వాడి దగ్గర నౌకరుగా వెళ్తాడు. దాసుడికి ఎప్పుడు కూడా ఎంతమంది కుమారులు అంతమందే ఉంటారు తప్ప ఎగస్ట్రా ఉండరు. దాసులకి యజమానుడు ఒకడు కాదు, చాలామంది యజమానులు ఉంటారు. కొందరు బ్రతుకుదేరు కొరకు హైదరాబాద్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? కొందరు బ్రతుకుదేరు కొరకు చెన్నై వెళ్ళిపోయి స్థిరపడిన వాళ్ళు ఉన్నారా లేరా? బెంగళూరు ఇలా చెప్పుకుంటే కొన్ని పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళిపోయి బ్రతుకుదేరు కొరకు సెటిల్ అయిపోయారు. వారిని చూద్దామన్నా కనబడరు, ఎప్పుడో కనబడతారు. ఎక్కడుంటున్నారంటే మేము బెంగళూరులో స్థిరపడిపోయి ఇల్లు కట్టుకున్నామండి, అక్కడ వ్యాపారం పెట్టేవండి, పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసేవండి. కానీ ఒకప్పుడు వారు మనతో ఉన్నవారే, మన మధ్య ఉన్నవారే, మనతో సంచరించిన వారే. కానీ ఈరోజు ఎక్కడున్నారు మీరు అని అంటే మేము బెంగళూరు లేక హైదరాబాదు చెన్నైలో సెటిల్ అయిపోయామంటారు. కాబట్టి పనివారికి యజమానులు చాలామంది ఉండొచ్చు, కానీ యజమానుకు మాత్రము కుమారులు ఎందరైతే ఉన్నారో చివరి వరకు అందరే ఉంటారు తప్ప అధికి మించి ఉండరు. కానీ దాసులకు మాత్రం యజమానులు చాలా. ఇవాళ ఒకరోజు ఒక చోట పనిచేసి ఈ కాఫీ హోటల్లో నచ్చలేదు, ఇంకో కాఫీ హోటల్లోకి వెళ్ళి పని చేస్తాడు. ఆయన ఈ కూలి పని చేస్తాడు, నచ్చలేదు ఇంకో కూలి పనికి అవతారం ఎత్తుతాడు, ఇంకో చోట పని చేస్తాడు. కాబట్టి దాసులు ఎప్పుడు కూడా ఇంట బయట ఉంటారు, కుమారులైతే ఎల్లప్పుడూ ఇంటి లోపల ఉంటారు. నా ఇల్లు సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామనంటే దేవుని ఇంటిలోనికి వచ్చాం. చెప్పండి, ఎక్కడికి వచ్చాము? 101వ కీర్తన 6వ వచనము చూస్తే అక్కడ అంటాడు, నా యొద్ద మీరు నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారే నాకు నిజంగా పరిచారకులవుతారు. మోసము చేయువాడు ఎవరి ఇంట? నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవజాడు. చాలు. ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చామంటే దేవుని ఇంటిలోకి వచ్చాము. దేవుని ఇంటిలోకి వచ్చామంటే దేవుని పిలుపు మనం అందుకున్నాం. దేవుని కృపలో మనం ఆకర్షితులమయ్యాము. రోడ్ల మీద దొర్లాడే మనలను పరిశుద్ధమైన తన ఇంటిలోనికి మనల్ని ఆహ్వానించాడంటే అది చిన్న విషయం కాదు. ఈ ఇంటిలోకి పిలువబడిన వారు
రేపు ప్రొద్దుట పరలోకమునకు పిలవబడతారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకునుడి. అంటే ఇక్కడికి పిలవబడితే, ఇక్కడ మనం మత్తరించుకుంటే, ఇక్కడ మనం ముద్రించబడితే, ఇక్కడ నుండి మనము అక్కడకు మనము ఎత్తబడతాము లేక పిలువబడతాం. పరలోకానికి వెళ్ళటానికి దేవుడు వారధి, మూలరాయి సంఘములో వేశాడు. చెప్పండి, ఎక్కడేశాడు? ఏ పనైనా ఇల్లైనా నిర్మాణము చేయటానికి ఒక మూలరాయి, అంటే రాతి కట్టడతో కడతారు కాబట్టి ఏ రాయి అయితే ముందేస్తారో దాన్ని ప్రథమ రాయి అనొచ్చు, మూలరాయి అనొచ్చు. ఇప్పుడైతే రకరకాల కన్స్ట్రక్షన్ మనం బిల్డింగ్లు కడుతున్నాం. పూర్వం అంతా మట్టి నేల, రాతి నేలతో కట్టేవారు. ఎక్కడైతే రాయిని ప్రధానంగా ఉపయోగిస్తారో దాన్ని ముఖ్యమైన మూలరాయి, అక్కడి నుంచి నిర్మాణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏదైనా ముందు ఒక రాయి అంటూ పెట్టుబడి పెట్టాలి కదా ముందు, అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పరలోకానికి వెళ్ళటానికి మూలరాయిని ప్రభువు ఎక్కడేశాడంటే సంఘములో వేశాడు. సంఘము ద్వారా మనము బ్రిడ్జి లేక వారధి లేక నిచ్చెన మన పైకంట ఎక్కి నిత్య జీవానికి మనము వెళ్ళబోతాము. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయాన్ని మనము చదివితే అక్కడ వాక్యములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 28 అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలను కనియుండెను. ఆ కలలో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలవబడి ఉండెను. దాని కొన, అమ్మ ఒక్కరు చదవండిరా, పోటీ పడద్దు. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. చాలు. అంటే కొన పరలోకములో ఉంది, దాని క్రింద భాగము భూమి మీద నుండి అని రాయబడినది. భూమి మీద నుండి పరలోకమునకు ఒక నిచ్చెన వేయబడి ఉండెను. భూమి మీద వేయబడినంటే ఎక్కడ వేయబడెను? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. ఆ రాయి సియోనులో స్థాపించను, అనగా సంఘములో వేయబడెను. సంఘము ద్వారా, సంఘము గుండా, సంఘము ద్వారానే మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకములోకి మనము ప్రవేశించబడాలి. కొన్ని అరుదైన ప్రదేశాలు ఉన్నాయి. బహుశా మీరు చూశారో లేదో కానీ తెలంగాణ సింగరేణి బొగ్గు గనులు, మీరు ఎంతమంది వెళ్ళారు? ఒకవేళ చూస్తే చూస్తుండొచ్చు. నేను స్వయంగా వెళ్ళిపోయి ఆ లోయంతా నేను చూస్తాను. క్రింద భాగం కంటే వెళ్ళిపోయి కింద ట్రైన్స్ ఉంటాయి. ఓ పక్క బొగ్గును తీస్తుంటారు, మరో ప్రక్కన ఇసుకను ఆ ప్లేస్లో దానిని ఆ భూమి కిందకు దిగిపోకుండా ఇంత లావు ధారతో వాటర్ ఎంత స్పీడ్గా అయితే వస్తుందో, ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ యొక్క వ్యాను ఇల్లులు కాలిపోయినప్పుడు ఎంత ప్రెషర్గా నీరు అయితే వస్తుందో, ఇసుక నీరు కలిపి అంతగా వచ్చి బొగ్గును తీస్తారు. ఆ బొగ్గు స్థానంలో ఈ ఇసుక సెటిల్ అవుతుంది అన్నమాట. పూర్వకాలం అందు ఆక్సిజన్ పూర్తిగా అందలేనటువంటి రోజుల్లో బొగ్గు గనులు కొన్ని కిలోమీటర్ల కింద భాగం కంట వెళ్ళి ఆ బొగ్గును త్రవ్వేటప్పుడు ఒక రకమైన జాతి పక్షిని పంపించేవారు. ఆ పక్షి అలా ఎగురుకుంటూ ఇక శ్వాస అందను అన్న సమయంలో చచ్చిపోయేది. అక్కడ చచ్చిపోయేది. అప్పుడు ఈ బొగ్గును త్రవ్వేవారు అక్కడ దాకా మాత్రమే వెళ్ళి అక్కడితో ఆగిపోయేవారు. ఇక ముందుకు వెళితే ప్రాణవాయువు అందదు వారికి, ఆ కింద భాగంలో చచ్చిపోతారు. ఇలాగా జంతువులు లేక పక్షుల్ని చంపటం సరైనది కాదని ఇంగ్లాండ్ ఇతర దేశాల్లో వారు ఏం చేశారు, ఒక రకమైనటువంటి దీపమును కనిపెట్టారు. ఈరోజు కూడా అదే ప్రాసెస్. మీరు తెలంగాణ సింగరేణి ఆ యొక్క బొగ్గు గనుల కింద భాగానికి మీరు వెళ్ళి, అయ్యా కింద మీరు బొగ్గు ఉన్నదని మీరు లోపలికి ఎట్లా వెళ్ళి పరిశోధన చేస్తారయ్య అంటే, ఒక వ్యక్తి ముందుగా నడుస్తూ ఒక దీపాన్ని ఇలా పట్టుకొని వెళ్తాడు.
అది ఎంతవరకు దీపం వెలుగుద్ది అంతవరకు వెలుగుద్ది. అక్కడున్న ఆక్సిజన్ ప్రాణవాయువు లేని కారణాన్ని బట్టి ఆ దీపం ఇలా మెలుకు ఆగిపోతుంది, అక్కడితో స్టాప్ అయిపోతారు. ఈ విధంగా పక్షులను లేకపోతే అవి చంపటం పూర్వకాలం అంటే ఆ విధంగా పరిశోధనకు తీసుకెళ్లేవారు. ప్రాణవాయువు అందగా చిన్ని ప్రాణి చచ్చిపోయేది. దాన్ని బట్టి మనుషులు అవగాహన చేసుకొని ఇంతటి దాటి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు కాలం అయితే ఖచ్చితంగా ఒక దీపాన్ని బట్టి వెళ్తారన్నమాట. ఆ దీపాన్ని బట్టి వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణాన్ని బట్టి దీపము మిక్కమిక్కలాడుతుంది, అక్కడితో స్టాప్ అయిపోవాలా, ముందుకు వెళితే వీళ్ళు చచ్చిపోతారన్నమాట. సరే, అలాంటి చోటికి ఒకరోజు నేను సింగరేణిలో ఇక మీటింగ్స్ వెళ్ళినప్పుడు, అయ్యగారు మీరు చూస్తారా, ఒక్కసారైనా మీరు వచ్చి చూడండి కింద ఎంత లోపల కంట ఆ యొక్క పైనుండి కింద వరకు లిఫ్ట్లో కిందకి దిగుతారు. కింద రైలు పట్టాలు లాంటి ఉంటాయి, రైలు బళ్ళు నడుస్తాయి, దాని బొగ్గును తెచ్చేస్తారు. ఆ లోయలుండి మేము లారీల మీద బయటికి అన్ని రాష్ట్రాలకి మేము కరెంటు సప్లై కొరకు ఈ బొగ్గును మేము తరలిస్తుంటాము, మీరు చూస్తారంటే చూస్తానని చెప్పి తెగించి నేను వెళ్ళా. అయితే ఊరికే నన్ను తీసుకొని వెళ్ళలేదు, దానికి 10 మంది దగ్గర రికమెండేషన్. ఒక పెద్ద ఆయన దగ్గర, ఆ పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయన దగ్గర, ఆయన దగ్గర నుంచి ఇంకో పెద్ద ఆయన, ఆయన దగ్గర నుంచి ఇంకో పెద్ద ఆయన, ఆయన దగ్గర నుంచి ఇంకో పెద్ద ఆయన, 90 దాకా వెళ్ళి 10వ దగ్గర ఆగింది. ఆయన వయసు ఎంత, ఎప్పుడైనా వచ్చారా, ఎప్పుడైనా చూసారా? లేదు సార్, ఇదే మొదటిసారి, నో పర్మిషన్, వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే, భూ సంబంధమైన ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే ఒక పర్మిషన్ మనకు అవసరము అయ్యున్నది, పరిశోధన అవసరమయ్యింది, అర్హత అవసరమయ్యింది. ఎందుకంటే ప్రతిరోజు వారి లోపలికి వెళ్ళేటప్పుడు 5 సంవత్సరాలు నేను వెళ్ళా. ప్రతి సంవత్సరం వారు క్రిస్మస్ స్టార్ట్ చేస్తారు. మొదటి టీం వారు 5:50 నిమిషాలకు దిగుతారు. 6 గంటలకు కిందకి వెళ్ళాలి, 10 నిమిషాలు పడుతుంది కిందకి. 6 గంటలకు పని స్టార్ట్ చేయాలి, 2 గంటలకు ఒక షిఫ్ట్ దిగుతారు, మరలా ఇంకొకరు. అలా దిగే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే చేతులు ఇలా చాపి ప్రమాణం చేస్తారు. మా అంతటి మేము సాహసించి వెడుతున్నాము, ఈ విషయంలో మా ప్రాణాలు క్రిందకి వెళ్ళిన తర్వాత పైన కూలిపోయి మేము చనిపోయినా చనిపోదాము, మా భార్య బిడ్డలకు మాత్రం ప్రభుత్వం న్యాయం చేయాలి, మేమందరము శపథం చేసి వెళుతున్నామని 100 ప్రజలు శపథం చేసి వెళతారు. ఇది 5:50 నిమిషాలు ప్రారంభించబడతాది. నాకు 4:30కి తెల్లవారుజాము ప్రోగ్రాం ఇచ్చారు. పాస్టర్ గారు మీరు తెల్లవారుజాముని 4:30కి వేదిక ఎక్కాలి, పాటలన్నీ పాడిన తర్వాత 4 చిల్లరకి మీకు టైం ఇస్తాము, ఒక అర్ధ గంట వాక్యం చెప్పాలా, ఎందుకంటే మాది ప్రమాణం ఉంటుంది అన్నారు. ప్రమాణం అంటే క్రిస్మస్ ప్రమాణం అనుకున్నాను నేను. మాకు ప్రమాణం ఉంటుంది, ఈ క్రిస్మస్ బేగ ముగించుకోవాలి, ప్రమాణం మాకు ఉంటుందంటే ఏదో అనుకున్నాను. ఇక్కడ ప్రోగ్రాం అయింది, కేక్ కట్ చేస్తున్నాం, కూర్చున్న వాళ్ళకి ఇంకా కేకులు తీసుకోకుండా పరుగున లేచి వెళ్ళిపోయి పెద్ద శబ్దంతో చేతులు ప్రమాణం చేస్తున్న వేదిక మీద చాలా చూస్తూ ఉన్నాను, ఏం చేస్తున్నారు వీళ్ళు అని. ఇక లైన్గా అందరు నిలబడ్డారు, కొంతమంది కేకులు అందే, కొంతమందికి అందలేదు. ఉన్నపాటు నా గబగబ వారు దిగిపోయారు. అప్పుడు నేను అడిగి అసలు ఏం జరుగుతుంది ఇక్కడంటే, ఇక్కడ పరిస్థితి ఇదండి. ప్రతి షిఫ్ట్లో కూడా వాళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం కూడా అందరూ శబదాలు చేసి వెళతారు. ఇలాగా ఇది స్టార్ట్ అయిన నాటి నుండి సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఇలాగే కొనసాగుతూ ఉన్నది. అయ్యా నేను చూడొచ్చా అని అన్నాను స్టార్టింగ్ రోజులో. అయ్యా దాందేమో తప్పనిసరిగా అన్నారు. తీరా ఒకరి నుండి అలా అడిగేసరికి పంపించడానికి వీలు రైట్స్ లేవు అన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే భూమి మీద ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి నాకు అర్హతలు కావాల్సి వచ్చినప్పుడు, ఒకడు భూమి నుండి నిత్య జీవానికి వెళ్ళాలంటే వాడికి ఎన్ని అర్హతలు కావాలి? కాబట్టి ఇప్పుడు నిచ్చెన ఎక్కడి నుండి ఉందో తెలుసా? రోడ్డు మించి లేదు, కానీ సంఘము నుండి పరలోకానికి నిచ్చెన ఉంది. ఒకడు పరలోకానికి వెళ్ళాలంటే ముందు వాడు తన ఇంటిని విడిచిపెట్టి దేవుని ఇంటిలోకి రావాలి. అలా అని చెప్పి తన ఇల్లు విడిచిపెట్టమంటే విడిచిపెట్టేమనే కాదు అక్కడ అర్థం, భార్య భర్తలకు దూరం అయిపోమని కాదు అర్థం. నీ ఇంటికి ఎంతటి ప్రయారిటీనిచ్చావో, ఎంతటి ప్రాముఖ్యతనిచ్చావో అంతకంటే కూడా ఎక్కువగా దేవుని ఇంటికి నువ్వు విలువ ఇవ్వాలి. ఎందుకంటే నీ ఇంట్లో 4 పరిమితం, ఇక్కడ 4,000 మంది పరిమితం. నీ ఇంట్లో 4 కలిసి ఒకే భోజనం తింటారు, ఇక్కడ 4,000 మంది ఒకే ప్రభువు యొక్క భోజనం రక్తాన్ని సేవిస్తూ ఉన్నారు. నీ ఇంట్లో 4 నీకు గొప్ప అయినప్పుడు దేవుని ఇల్లు ఇంకెంత పెద్ద గొప్పది.
నీ ఇంట్లో ఉన్న డైనింగ్ టేబుల్ మీద 2-3 కూర్చొని భోజనం తింటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభురాత్రి భోజనపు బెల్ల ఇంకెంత పెద్ద విశేషమైనది. కాబట్టి దేవుని ఇంటికి ఇవ్వాల్సిన విలువ, దేవుని ఇంటికి మనం రావాల్సిన సమయం, దేవుని ఇంటికి చేయవలసినటువంటి మన బాధ్యత, కర్తవ్యం మనం చేయటానికి దేవుని ఇంటికి రావాలి. మన ఇంటి మీద తగ్గుముఖము పెట్టాలి, దేవుని ఇంటి మీద పెద్ద పీఠము మనము వెయ్యాలి. ఓకే, ఇక్కడ నుండి డైరెక్టర్ ఇప్పుడు ఎక్కడికి ఉందంటే పరలోకానికి ఒక నిచ్చెన వేయబడినది. కాబట్టి సంఘము ద్వారా, సంఘములో నుండి ఆ నిచ్చెన ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. తీరా పైకి వెళ్ళేసరికి మనకు కనబడేది ఎవరో తెలుసా? దాని కొన పై భాగమున యెహోవా నిలిచియుండెను. ఆ నిచ్చెన మీద దేవదూతలు, చెప్పాలి, దేవదూతలు అంటే దేవుని సంఘం పరలోకానికి కమ్యూనికేషన్ అన్నమాట. ఇక్కడ నువ్వు ప్రార్థన చేయటం, దేవదూతలని ప్రార్థనలు మోసుకొని వెళ్ళటం. ఎక్కడో ట్రాన్స్ఫర్ ఉంది, ఎక్కడో మన చర్చ్ ఉన్నది, అక్కడి నుంచి విద్యుత్ సదుపాయం మన ఇళ్ళకి ఎట్లాగైతే వస్తూ ఉన్నదో, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థనలు, ఓ కొర్నేలి, నువ్వు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఆ ప్రార్థనా ధూపాన్ని దేవదూతలు మోసుకొని దేవుని పాదాల దగ్గర చేర్చగలిగినట్లు, సరిగ్గా పరలోకము నుండి నిచ్చెన ఎక్కడికున్నదంటే దేవుని ఇంటిలోనికి ఉంది. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంటి నుండి పరలోకానికి నిచ్చెన. ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కి దిగుచున్నారు. ఇదే నిచ్చెన మీద నుండి మనము కూడా ఎక్కవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనకు కనబడింది నిచ్చెనే. వెంటనే యాకోబు ఒక పేరు పెట్టాడు, ఇది మరేదో కాదు, భయంకర స్థలం, పరలోకపు గవిని ఇదియే అని. బెయేర్షెబా, చెప్పండి, బెయేర్షెబా అనేటువంటి ఒక మంచి నామకరణాన్ని, బెయేర్షెబా, బేతేలు, చాలా చక్కటి మాట. అంటే దేవుని యొక్క మందిరము అనేటువంటి నామకరణాన్ని చేశాడు. మొదటి అధ్యాయము యోహాను సువార్త 57 చూడండి. మొదటి అధ్యాయము యోహాను సువార్త 57వ వచనం. మరియు ప్రభువైన యేసు, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవదూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు. ఒక్క నిమిషం, ఇదే మాట మీరు ఇంతకుముందు చదివారు, కానీ అక్కడ నిచ్చెనని సంబోధించబడింది. ఏమని సంబోధించబడింది? ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశమునకు వేయబడెను, దేవదూతలు ఆ నిచ్చెన మీద నుండి ఎక్కుచు దిగుచు వచ్చిరి. ఆ నిచ్చెన కొనకు పైన యెహోవా నిలిచుండెను. ఆ నిచ్చెనయే శరీరదారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దీని వివరణ ఇక్కడ యేసయ్య క్లియర్గా చెప్పాడు. ఇదిగో మనుష్య కుమారుడి మీద దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండుట, ఆకాశము తెరవబడుట మీరు చూచెదరు. ఆకాశము ఎవరికి తెరవబడతాది? స్టెఫను ప్రార్థనలో ఇట్లా అన్నాడు, మోకాళ్ళ ఊని, ఇదిగో ఆకాశము తెరవబడుటయు, దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వమున ఉండుట నేను చూచుచుంటిని అని స్టెఫను భక్తుడు రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అక్కడ కూడా ఆకాశము తెరవబడుట అనే శబ్దాన్ని మన వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము. కాబట్టి వినండి, ఒక వ్యక్తి నిత్య జీవంలోకి వెళ్ళాలంటే మన ఇంట్లో నుండో రోడ్డు మీద నుండో పరలోకానికి వెళ్ళే దారి లేదు. పరలోకానికి వెళ్ళే దారి నువ్వు కనుగొనాలంటే నీ ఇంటిని విడిచిపెట్టి దేవుని ఇంటిలోకి రావాలి. దేవుని ఇంటిలో నుండి నీకు నిచ్చెన వేయబడింది. ఎక్కడి నుండి? కాబట్టి అలాంటి దేవుని ఇంటికి నువ్వు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఏమిటంటే, ఇప్పుడు చదవండి, నా కుమారుల్లారా, దినవృత్తాంతములు, నా కుమారుల్లారా తనకు పరిచర్య ధర్మమును జరిగించుట కొరకు ధూపము ప్రార్థన అనే ధూపాన్ని వేయుట కొరకు దేవుని మందిరములో మీరు నిలిచి ఉండునట్లు, దేవుని మందిరము యొక్క పరిచర్య ధర్మమును జరిగించుటకును దేవుడు మిమ్మలను లోకములో నుండి
ఏర్పరచుకొని నియమించుకున్నాడు. కాబట్టి దేవుని పని విషయములో, దేవుని ఇంటి విషయములో మీరేం చెయ్యొద్దు. ఇదే నేను చెప్పబోయే వర్తమానం. ఏం చెయ్యొద్దు. సమయానికి రమ్మన్న డాక్టర్ గారు రోగిని తీసుకొని రమ్మన్న సమయానికి, లేక ఈ టయానికి ఆపరేషన్ ఖచ్చితంగా చేసేయాలి, కడుపులో బిడ్డ అడ్డం తిరగబడిపోయింది, తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోవచ్చు అని అన్నప్పుడు మనం అశ్రద్ధ చేస్తే ఏం జరుగుద్ది? తల్లి బిడ్డ ఇద్దరు చచ్చిపోవచ్చు. కారణం మన అశ్రద్ధ లోపం, సమయస్ఫూర్తిని గుర్తించకపోవటం. 1:10 వచ్చి ఇక్కడ కనబడమన్నాడు. ఉదయం మధ్యాహ్నం 1 రమ్మన్నాడు ఆయన. అయ్యో 3 అయింది, అయ్యో 4 అయింది, 5 అయిపోతుంది, అయ్యో 6 అయిపోతుంది. ఇప్పుడు ఆ బిడ్డను తీసుకెళ్తే ఏం ప్రయోజనం? అప్పటికి డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. సాయంత్రం 10 కూడా రాడు. ఇంకా నువ్వు 5 తీసుకెళ్ళవు ఆ గర్భిణితో ఉన్న తల్లిని. నర్సులు నడుతున్నమ్మా, డాక్టర్ గారు మీరు ఎన్ని టైం ఇచ్చారమ్మా? ఆయన 1 ఇచ్చారు. 1 ఇచ్చారా? మీరు ఇప్పుడు ఎప్పుడు వచ్చారు? 5 వచ్చారు. ఆల్రెడీ డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. సాయంత్రం రాత్రి 12 రాడు. 8 ఆపరేషన్ కంటిన్యూ చేయాలైనా మీ మనిషి కూడా వచ్చుంటే ఆ యొక్క 8వ 9వ మనిషి అయి ఉండేది. మీరు నిర్లక్ష్యపరిచారు. డాక్టర్ గారు వచ్చే వరకు ఇంతే. ఆ నొప్పులు తట్టుకోలేక కడుపులో బిడ్డ అడ్డం తిరిగి హాస్పిటల్లో చచ్చిపోవచ్చు. దానికి తప్పు డాక్టర్ గారిది కాదు సుమా, హాస్పిటల్ యాజమాన్యంది కాదు సుమా. సమయస్ఫూర్తిని గుర్తించలేని ఆ రోగి లేకపోతే గర్భిణీ స్త్రీ యొక్క వ్యక్తి తాలూకా మనదే. కాబట్టి అశ్రద్ధ చేయటం వలన నష్టము అశ్రద్ధ పొందుతారని చెప్పినోడు కాదు, కానీ ఎవరి కొరకైతే అని చెప్పాడో అది పాటించలేని వారికి ఎంతైనా నష్టమే ఉంది. చూడండి, సామెతల గ్రంథము, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము 10:4 బద్ధకముగా పనిచేసేటువంటి వాడు ఎప్పటికీ బీదవాడు, దరిద్రుడవును, శ్రద్ధ గలవాడు. ఇప్పుడు చెప్పండి, అశ్రద్ధ చేయకుడి. అక్కడేం రాయబడి దినవృత్తాంతములో? అశ్రద్ధకు ఆపోజిట్ ఏమిటి? శ్రద్ధకు ఆపోజిట్ ఏమిటి? శ్రద్ధ దైవ సంబంధం, అశ్రద్ధ దుష్టుని సంబంధం. శ్రద్ధ దేవునిది, శ్రద్ధాభక్తి, శ్రద్ధ దేవునికి సంబంధించింది. అశ్రద్ధ అనే దానిలో నిర్లక్ష్యం, తలబిరుసుతనం, పర్వాలేలా చూద్దాంలే, ఇప్పుడు వెళ్ళపోతే ఏటట అనేటువంటి ఆ నిర్లక్ష్య వైఖరి. ఇప్పుడు కాళ్ళకి ఏదో చిన్న పుండు వచ్చింది. డాక్టర్ అన్నాడు, రేపు కూడా రా బాబు, ఇండిషన్ చేయాలి. రేపు వచ్చాడు, ఎల్లుండి కూడా రా. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య మీద స్థిరపడి, డాక్టర్ డబ్బులు లాగేసుకోండి, రోజుకు 200 రూపాయలు డైలీ వచ్చేయమంటాడేటే డాక్టర్, పని పాటలు ఉండవా? ఏమోనండి, ఎందుకు చెప్పాడు అయినా? వెళితే మంచిగా వెళ్ళాను కదా, 3 రోజులు 3 ఇండిషన్ పొడిచేశాడు కదా, 300 తీసేసుకున్నాడు కదా అని అనుకొని తన పుండు విషయంలో, గాయ విషయంలో అశ్రద్ధ చేశాడు. పైకి భక్తి గలవారు వలె ఉన్నట్టుగా, పైకి పుండు తగ్గినట్టుగా కనబడింది, లోపల పచ్చిదనం అట్లాగునే ఉంది. అది కాస్త పెరిగి ఒక రాత్రి వేళ కాలింతలా వాచిపోయి విపరీతమైన సలుపు పోటు. ఇమీడియట్లుగా ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఏ డాక్టర్ అయితే అంతకు ముందు వైద్యం చేస్తే ఆ డాక్టర్, నా వలన కాదు, ఇమీడియట్లుగా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి ఎక్కడికో తీసుకోండి. వెళ్ళిన క్షణమే రిపోర్ట్స్ చెప్పారు, పైకంట కాలు నరికేయాలి. ఏమంటే ఇంకో 4 రోజులు వచ్చి క్లీనింగ్ చేయించుకోవయ్యా, రోజుకి ఒక 100 రూపాయలు అవుతుంది ట్యాబ్లెట్స్కి, క్లీనింగ్కి, ఇంజెక్షన్కి. ఎప్పటికీ 3 రోజులు వచ్చావు, ఇంకొక 4 రోజులు వస్తే లోపల పచ్చిదనం కూడా పోతుంది, ఆ షుగర్ జబ్బు ఒకటి ఉందో నీకు, ఆ పుండు నయమైపోతుంది అని చెప్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత వీడు పెత్తనం చూడే, డైలీ 100 రూపాయలు లాగేస్తున్నాడు ఈ డాక్టర్ గారు. ఇండిషన్ అట్ట డైలీ వెళ్ళిపోవాలట పనులు మానుకొని. మన ఖాళీ ఉంటుందా? ఎందుకు చెప్పాడు, వెళ్తే మంచిది కదండి అన్నది ఆ ఉత్తమరాలు భార్య. నువ్వు అలా చెప్తావులే, నాది వెళ్ళేటి, కారం అంటించేస్తే తగ్గిపోద్దే, పసుపు అంటించేసుకుంటే తగ్గిపోద్దే, పెట్రోల్ పోసేసుకుంటే తగ్గిపోద్దే, ఆయిల్ పామెత్తే తగ్గిపోద్దే అని అనుకున్నాడు. అలాగే నీ స్టోరా, నీ కర్మరాని వదిలేసింది. ఒక్క 15 రోజులు దాటిన తర్వాత దాని ప్రభావం చూపింది.
కుతుకులోకే కాలు తీసేశారు. నేనంటాను, అంత నష్టపోవటం మనకు అవసరమా? అందుకు శ్రద్ధ ఆపోజిట్ అశ్రద్ధ. శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడు. అంటే కోటీశ్వరులు అయిపోతాను కాదు సుమా, ఆ మాట మీరు అలా అర్థం చేసేసుకోకండి. ఐశ్వర్యవంతుడు అంటే కోటీశ్వరులను అనేసుకోకండి. భూమి మీద 3 రకాల మనుషులు ఉన్నారు. 4 హేతువాది, నాస్తికుడు, 3వది ఆస్తికుడు. ఆస్తికుడు అనే మాటకు అర్థం దేవుణ్ణి కలిగి ఉన్నవాడు. నాస్తికుడు దేవుణ్ణి కలిగి లేనివాడు. హేతువాది ప్రశ్నించేవాడు. చూడండి 8వ అధ్యాయము సామెతల గ్రంథములో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుదును అంటాడు. ఈ మాటకు ఆ మాటకు సంబంధం ఉంటుంది. చూడండి 21. ఎస్, నన్ను ప్రేమించు వారిని అంటే BMW కార్ పొద్దున్నే తెచ్చి మీ ఇంట్లో పెడతాను, తాటికిల్లు పెద్ద అపార్ట్మెంట్ గడెత్తాను, మెళ్ళో ఇత్తడి గొలుసు చేసుకున్న నీవు ₹1,00,00,000 వజ్రాలు పొదిగించిన హారం తెచ్చి మెళ్ళో పెడతానని అర్థమా? దేవుడు ఇప్పుడు అలాంటి వంకర పనులు చేయడు. అది నీకు నిజంగా అవసరమైతే నీ ద్వారా కష్టపడి సామర్థ్యతనిచ్చి రూపాయి నువ్వు దాచుకొని నీ చేతి కొనిపించి మెళ్ళలో వేసుకునేలా చేయిస్తాడు ఆయన. అడ్డదారులు వెళ్ళిపోయి ఇదిగో తీసేసుకో అని ఇచ్చేసే రకం కాడు మన దేవుడు. ప్రతిదానికి కష్టం వెనకాతల ప్రతిఫలం ఉంటుంది. అడ్డంగా వచ్చింది ఏదో రోజు రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. కష్టపడింది కడ వరకు నీతో నిలుచుంటుంది. అది నీ పిల్లల వరకు కూడా నిలుచుంటుంది. నువ్వు కష్టపడింది, న్యాయబద్ధంగా కష్టపడింది నీ పిల్లల వరకు ఉంటుంది. ఎలాగైతే 100కి ₹10 ఒరే అని పీకట్టు లాక్కొచ్చే, ఇంట్లో ఏముందో తెచ్చే, ₹120, ₹120, ₹130. ఎంతకాలం ఉంటుంది చెప్పాలి? ఎంతకాలం ఉంటుంది? అది ఎంతో కాలం ఉంటుంది. అది వారు ఉంటుండగానే చూడండి 23 అనుకుంటా సామెతల గ్రంథములో ఈ మాట మీకు కనబడుతుంది. సామెతల గ్రంథము 23:4, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, ఒకవేళ నీకు అట్టి అభిప్రాయము కలిగి ఉన్నప్పటికీ నీ మనసులో నుండి దాన్ని విడిచిపెట్టేయి. ఒకవేళ నీవు దాని మీద దృష్టి నిలిపిన వెంటనే అది లేకపోతుంది. ఏదో ఒక రోజు నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవను. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. 27-24 అదే సామెతల గ్రంథము 27. ధనము శాశ్వతము, అంతే, చాలు, ఇంకంతే, ఏం కాదు. ₹10, ₹20, ₹30 కట్టచ్చు బిల్డింగ్లు. అవి ఎట్లాగుంటాయి? కట్టినోడు అందులో ఉండడంతే. అవన్నీ ఉంటాయి. ఎందుకో ఇల్లులు కలిగిన మనం అందరూ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం, అవునా కాదా? నాతో శుద్ధ, నేనేం తక్కువేం కాదు, నేను అదే మాట చెప్తా. ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడ ఉండాలనుకుంటారు? ఇంకా విచిత్రం, యావండి పైన ఉయ్యాలు కడతారా? అదొకటి తక్కువ వచ్చిందట నీకు, ఏం కట్టాలట? ఉయ్యాల. అది కూడా ఊగుతూ చక్కగా ఇంట్లో పనిచేసి పని మనిషితో జీడిపోకు తెప్పించుకుంటూ చక్కగా ఊగుతూ ఉయ్యాల చక్కగా టీటలా ఊగుతూ తినుకుంటూ హాయిగా కూర్చోవాలి. కొందరు ఆశ ఏంటో అది సరిపోదు. ఏమంటే పక్కన కూడా పెడితే బాగుంటుందని ఫ్లవర్ వాజ్ అండి, ఈ పక్కన కూడా పెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ పెడితే వద్దులేవే బాబు ఎన్ని అవసరం, పెట్టండి. సరే, నాకు వచ్చే సందేహం అంటే ఈ మధ్యకాలంలోనే ఒక 4 నెలలు బట్టి నాకు పీడించేస్తుంది. ఎప్పుడైనా ఒక రోజు దొరుకుతుందేమో, అలా చూస్తే బాగుంటుందేమోనని. ఏంటంటే బ్రతుకుండగా ఒక 24 గంటలు అంటే రోజుకి ఎన్ని? ఒక రోజంతా వెళ్ళి సమాధిలోకి వెళ్ళి కూర్చోవాలని ఆశ. చాలా విచిత్రం ఉంది కదా ఈ మాట, కానీ విచిత్రం కాదు, చివరిలో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు వినండి, ఉదయం అయ్యింది, మనం బయటకు వచ్చేసాం. ఎక్కడి నుంచి? సమాధుల దొడ్లోంచి. ఎవరో ఎదురొచ్చి ఆడవాళ్ళనైతే ఏమ్మా ఏంటి ప్రొద్దుట ఇలా వస్తున్నావు, ఎక్కడి నుంచి అడుగుతారు కదా. అదే మగవాళ్ళు అయితే ఏంట్రా పొద్దున్నే ఇలా వస్తున్నా ఎక్కడి నుంచి అంటే, అబ్బాయి ఏం లేదురా
నిన్న సరిగ్గా 5 కాడ నుంచి ఈరోజు 5 వరకు సమాధిలో ఉన్నారా? సమాధిలో ఉన్నావా? యారా ఏమైందిరా నీకు అని అంటారని రావట్లేడు. అప్పుడు ఏమీ అవ్వలేదు, ఎలాగా ఏదో ఒక రోజు ఇక్కడికి ఎలాగ వస్తాం కదా, చచ్చి వస్తున్నాం ఇక్కడికి. బ్రతుకుండి అసలు వస్తే అసలు ఏముంటుందో చూద్దామని ఎలాగ ఇక్కడ రాక తప్పదు కదా. ఏదో రోజు నేనన్నా నువ్వన్నా, నేను ఇల్లు విడిచిపెట్టి రాను బాబోయ్ అన్న మళ్ళీ వచ్చేస్తారు. ఇల్లు నాదే బాబోయ్, ఇల్లు నాదే, ఇల్లు నేనే కట్టిన బాబోయ్ నన్ను ఇంట్లో ఉంచండి అని ఒక్కడ మళ్ళీ ఇంట్లో ఉంచడం. ఆఖరికి కూతుర్లైనా కొడుకులైనా, ఏమండి హైదరాబాద్ నుంచి బస్సు ఆగిపోయిందట, రాదట, లేపేయండి శవాన్ని. అమ్మ కూతురు వస్తుంది అన్నారు కదా, మధ్యాహ్నం 2 అయిపోద్దటండి, అందరూ భోజనాలు చేయాలి కండి, అక్కడ కుదురుద్దండి, లేపేయండి బాడీని. మరి ఇల్లు కట్టినోడే కదా పాపమాడు, ఇంకో గంట ఉంచవచ్చు కదా ఇంట్లో. చెప్పరే, ఇల్లు కట్టిందాడే, లోపల టైల్స్ వేయించిందాడే, ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి లోన్ కట్టి ఏమీ తినకుండా కష్టపడి చక్కగా బిల్డింగ్ కట్టినోడు ఆడే చచ్చిపోయాడు. ఒక్కరోజు ఎక్స్ట్రా ఉంచితే ఏంటి పెద్ద నష్టం ఆ ఇంటిలో? కానీ ఉంచరు అంతే. దానికి మళ్ళీ ఇంకోటి అనుకుంటున్నారు, పక్క వాళ్ళు ఎవడు భోజనం ఉంటాడు, ఏదో పెద్ద సానుభూతులేగా అంటారు. చుట్టుపక్కల ఎవరు ఇంకా పొయ్యి వెలిగించలేదమ్మా, శవాన్ని ఎంత బేగా తీసేస్తే అంత బేగా పొయ్యిలు వెలిగించేసుకుంటారు. అంటే వీడి మీద సానుభూతి ఉన్నట్టు వాళ్ళకి, దరిద్రగుడి సానుభూతి. అలా అనుకుంటారు. వాళ్ళ కోసం అని శవాన్ని ఏం చేయాలి? త్వరగా ఎత్తియాలా. కూతురు వస్తుందట, కొడుకు వస్తున్నాడట, మనోళ్ళు వస్తున్నారట, కోడలు వస్తుందట, అల్లుడు వస్తున్నాడు. ఊరుకోండమ్మా, నిన్న రాటి నుంచి అలాగే చెప్తున్నారు, వస్తున్నారు. ఎక్కడొస్తారు? ఒరే తీసేంటారు శవాన్ని. ఇప్పుడు తీసేస్తున్నప్పుడు అడిగి ప్రాణం వచ్చి, ఒరే నా ఇల్లు విడిచిపెట్టిన రాను బాబోయ్, నన్ను నా ఇంట్లో ఉంచండి రా, టైల్స్ నేనేం చేయను రా, పెద్ద పందిరి మంచం ఎక్కడి నుంచో రంగూను టేకర్తో చేయించుకున్నాను రా మంచం, నాకు ఇస్తారు, నన్ను ఒక్కడ ఉంచుతాడండి? ఉంచరు కదా. కాబట్టి చచ్చిన తర్వాత అందరూ కూడా అనుమానం లేకుండా ఎవరికి పరిమితం అంటే శ్మశానానికి పరిమితం. అలాంటిది మనము బ్రతుకుండగా ఒక రోజంతా వెళ్ళి శ్మశానాలు కూర్చొని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అందరు చచ్చిపోయి వస్తున్నారు కదా, నేను బ్రతుకుండి ఇక్కడికి వస్తాను, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏముంటుంది ఇక్కడ అని ఒక్కరోజన్నా సమాధి మీద ప్రేమ, శ్మశానం మీద ప్రేమ చూపించిన వాళ్ళు ఉన్నావా? శ్మశానం పక్క నుంచి వెళ్తాం కానీ మొక్కలు తిప్పుకొని వెళ్తాం పెద్ద, ఎందుకని అదేదో పెద్ద అసహ్యం అని. కానీ శ్మశానం అంటదట, ఒరే నువ్వు ఎంత ముఖం అటువైపుకు తిప్పుకున్నా నా కడుపులోకి వచ్చేస్తావురా నువ్వు. ఒకరోజు మీ అమ్మ కడుపులోంచి దాటి నా కడుపులోకి వచ్చేస్తావు, నా గర్భంలోకి. అలాగే చూడరా, ఎన్నిసార్లు ముఖం అటు పెట్టుకుంటావో. నేను మాత్రం నేను అసహ్యపడినా, మనసారా దాచుకుంటాను, కడుపారా దాచుకుంటాను. నిన్ను ఎలాగా తీసుకొస్తారు, నా దగ్గర నీకు స్థలం ఇస్తాను, గొయ్యి తీస్తారు, నా కడుపులో నేను భద్రంగా ఉంచుకుంటాను రా అబ్బాయి. ఎన్నిసార్లు నా వంక చూసి ఉమ్ములూసినా, ఎన్నిసార్లు నా వంక చూసి మొహవాడు తిప్పుకుంటూ నువ్వు వెళ్ళినా, నిన్ను మాత్రమే ప్రేమిస్తానే ఉంటాను. ఎవరంటారు ఈ మాట? శ్మశానం. అలాంటి శ్మశానాన్ని బ్రతుకుండగా ఎవరైనా వెళ్ళి ఒక్కరోజు కాలం గడిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు ఆశ్చర్యం కలిగింది. ఇది కూడా 2 నెలలైంది నాలో మనసులో పుట్టి, ఏదో రోజు నేనే వెళ్ళాలా, వెళ్ళి ఒక రోజంతా ఉంటే అసలు ఏం జరుగుద్ది ఇక్కడ? వెళ్తారు కొంతమంది, తాగుబోతుళ్ళు వెళ్తుంటారు, పేకాట్లాడిన వాళ్ళు, ఇల్లు విడిచిపెట్టినేసిన వాళ్ళు, ఇంటి మీద బాధకెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నట్టుగా శ్మశానంలో ఉంటారు. కానీ రీజన్ అది కాదు. అన్నీ ఉండి కూడా ఒకసారి మనం వెళ్ళాలి, ఎందుకంటే చచ్చి ఎలాగా వస్తాం కాబట్టి. బ్రతికుండగా ఒక్కసారి వెళితే అక్కడ ఏం జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిని చచ్చిపోయిన తర్వాత సమాధి ఎంత అందంగా తయారు చేసామో, సమాధులు ఎంత అందంగా పెట్టామనేది ముఖ్యం కాదు. సమాధిలోకి చేరే వ్యక్తి జీవితం చివరి వరకు ఎంత అందంగా ఉన్నదనేదే ముఖ్యము. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా వినండి ప్రియులారా. ప్రభువులోకి వచ్చిన తర్వాత జరిగే పనులు ఎలా ఉంటాయంటే, చాలామంది ధనము మీద అత్యాశను అధికముగా చూపించి తమ ఇంటికే పరిమితం అవుతారు, తమ ఇంటిని పెద్దది చేసుకుంటారు తప్ప దేవుని సన్నిధిని, దేవుని ఇంటిని వారు అశ్రద్ధ లేక నిర్లక్ష్యము మొదలగు వాటి పనులు చేస్తుంటారు. కానీ ప్రభు చెప్పాడు, బిడ్డలారా లోకము నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. యోహాను సువార్త 15:16 వచనం చూడండి. 15వ అధ్యాయము 16 వచనము. మీరు నన్ను కావాలని ఏర్పరచుకొనలేదు, మీరు ఇప్పటి వరకు నా పేరట తండ్రి ఏమేమి మీరు అడుగుదురో
అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మొదట మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము అంతము వరకు నిలిచి ఉండుటకు నేనే స్వయముగా మిమ్మలను ఏర్పరచుకొని నియమించాను. ఇదే మాట దినవృత్తాంతములో చదివారు. నా కుమారులారా, తనకు పరిచారము చేయుట కొరకై ధూపము ప్రార్థన ధూపము వేయుటకై తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్యను జరిగించుటకును యెహోవా మిమ్ములను ఏర్పరచుకున్నాడు. ఆ కారణము చేత మీరు ఎప్పటికీ కూడా ఏం చేయొద్దు. ఈనాడు అదే జరుగుతుంది. ప్రారంభములున్నంత భక్తి, ప్రారంభములున్నంత ఆసక్తి, దేవుని వాక్యం అంటే పరుగులు తీసుకొని రావటం, శ్రద్ధ చూపించటము. ఎందుకు శరీర బలహీనతలు కొన్ని ఉంటాయి. అది నాకైనా మీకైనా వయసు మళ్ళీ కొలది కొంత నీరసం రావటం, తర్వాత ఆహారం మీద ఆశ లేకపోవటము, తినబుద్ధి కాదు, కొన్ని సందర్భాల్లో నిద్ర పట్టదు, కుటుంబ సమస్యలు బట్టి మనసులో మానసిక ఒత్తిళ్ళు, బిడ్డలు పెరిగి పెద్దవారి చేతికి అందొస్తున్నప్పుడు వారి భవిష్యత్తు ఏమిటి ఎట్లా, ఇలాగ తల్లిదండ్రులుగా చాలా ఆలోచనలు ఉంటాయని నేను అంటలేదని ఉంటాయి ప్రతి ఒక్కరికి. అలాగని చెప్పేసి జీవమునకు మూలమైన దానికి మనము దూరం కావద్దు. జరిగే పనులు బయట జరుగుతూనే ఉంటాయి. నువ్వు మాత్రము దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతూనే ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన ధూపము కన్నీటితో నువ్వు అర్పించే విషయములో నువ్వేం చెయ్యొద్దు అంటే అశ్రద్ధ చెయ్యొద్దు. ఇర్మియా గ్రంథములో ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది, చూడండి. ఇర్మియా గ్రంథములో యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు. సరే చూద్దాం ఆ మాట. ముందుగా నిర్గమాకాండం 15వ అధ్యాయం చూడండి, 26వ వచనము. 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును ఎలా విని అంటే నువ్వు శ్రద్ధగాను రావాలి, శ్రద్ధగా కూడా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. విని ఆయన దృష్టికి న్యాయమైనది ఏదో అది గుర్తించి అది నువ్వు చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన నియమించిన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియు ఎప్పటికీ మీకు సంభవింపనీయను. నిజముగా నిన్ను స్వస్థత పరచు యెహోవాను. అంటే శ్రద్ధలో ఇంత ప్రయోజనం ఉంది. రోడ్డు మీద యాక్సిడెంట్ ఉంది, హాస్పిటల్లో వైద్యం ఉంది. రోడ్డు మీద ఏం జరిగింది? మనకి యాక్సిడెంట్ అంటే ప్రాణం పోద్ది. అదే ప్రాణం పోతున్న వ్యక్తిని హాస్పిటల్లో తీసుకొస్తే ప్రాణం నిలబెట్టారా? చెప్పాలి. ప్రాణం నిలబెట్టినట్టే కదా. వైద్యం అందించారు, మందులు ఇచ్చారు, ఆపరేషన్ చేశారు, పోవలసిన ప్రాణం నిలబెట్టారు. అంటే హాస్పిటల్లో నీకు వైద్యం దొరుకుతుంది, హాస్పిటల్లో ప్రాణభిక్ష దొరుకుతుంది, హాస్పిటల్లో నీకు స్వస్థత దొరుకుతుంది. రోడ్డు మీద నీకు ప్రమాదం జరిగింది, హాస్పిటల్లో నీకు కాపుదల భద్రత ఉంది. ఇది లోకంలో ఎట్లా సాధ్యమో దేవుని ఇంటిని మనం ఎప్పుడైతే శ్రద్ధ వహించి ఆయన ఇంట్లోకి వస్తామో, ఆయన సహవాసంలోకి వస్తామో, వచ్చినటువంటి మనకు ఆయన సహవాసము ద్వారా మనకు దొరికే లాభం ఏమిటంటే దేవుని కార్యములు శ్రద్ధగా నీవు గైకొనిన ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అది మానసిక రోగము కావచ్చు, అది వైద్యులు సహితము నిన్ను బాగు చేయలేని రోగం కావచ్చు. మార్కు సువార్త 5:25 వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. ఇదిగో 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఉండేను. ఆ స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తను కలిగిన ధనమంతా వ్యయపరచి ఎంత మాత్రమును ప్రయోజనము లేక
మరింత బాధలు పొందెను. యేసును గూర్చి విని వస్త్రపు చెంగు మాత్రము ముట్టినచో అని అనుకొని జనసమూహము నుండి వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే రక్తధార కట్టెను. దేవునికి స్తోత్రం. అంటే ఆయనలో ఏముంది? స్వస్థత ఉంది. అది నీకెక్కడ దొరుకుద్దంటే వాక్యము ద్వారా ఆయన నీకు దొరుకుతాడు. వాక్యమే దేవుడు. చెప్పాలి, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈవిడ ఎక్కడెక్కడికో వెళ్ళింది. ఎన్నో వైద్యులు, ఎన్నో హాస్పిటల్స్, ఎంతోమంది పెద్ద పేరుగాంచిన వైద్యుల సంపద, ఎంత మాత్రము స్వస్థపరచబడలా. యేసును గూర్చి వినియు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నుండి ఆమెకు స్వస్థత కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏది నువ్వు కలిగి ఉన్నావో నీకు తెలుసు. కొన్నింట్లో భర్తలతో కూడా చెప్పుకోలేని రోగాలు కూడా కావచ్చు. అమ్మ నాన్న తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని. ఏదైతేనేమి, అది ఏదైతేనేమి, నిన్ను సృష్టించిన నీ తండ్రికి ఏది మరుగైనది కాదుగాక. అది ఎలాంటి క్యాన్సర్, ఇంకొకటి ఏదైనా కావచ్చు గాక. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు శ్రద్ధ చూపిస్తావో, రెండు, వాక్యానికి శ్రద్ధ ఎప్పుడు చూపిస్తావో, దీనివల్ల నీకు ఒరిగే అద్భుత విషయం ఏంటంటే, మొట్టమొదటిది స్వస్థత. నువ్వు బ్రతుకుతావు. రెండోది, బ్రతికిన నువ్వేమవుతావంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపేదని. ఖాళీ అయిపోయిన బాణల్ని ఏం చేశాడు? ఆయన నింపాడు. అంటే ఏది అక్కడ అవసరమో అదే నింపాడు. వారికి కావాల్సిన ద్రాక్షరసం ఇంకోటి నింపలేదు. అక్కడ ఒకటి కావాలంటే ఇంకోటి చేయలేదు ఆయన. అక్కడ ఏది అవసరమో సరిగ్గా ఆ అవసరాన్ని ఎరిగినవాడు, ఆ లోటు ఎరిగినవాడు సరిగ్గా అది మాత్రమే ఇచ్చాడు తప్ప, వారు అనుకున్నది ఒకటైతే ఆయన వేరేది అక్కడ చేయలేదు. ఎందుకంటే ఆయన ఆశగల ప్రాణమును తృప్తిపరచువాడు. ఆకలుగును ప్రాణమును మేలుతో. అంటే నువ్వు ఆశపడాలే కానీ నువ్వు ఆశించినది ఆయన నీకు ధారాళముగా దయచే దేవుడయ్యా. కాబట్టి ఏదైతే అనారోగ్యముతో, అస్వస్థతతో నువ్వు విచారంలోనూ పడి ఉన్నావో, మనస్సులను ఎరిగిన దేవుడు అర్థం చేసుకోవడానికి ముందడిగేసేవాడే తప్ప నిన్ను అపార్థం చేసుకునేవాడు కాడు. ఆ కారణము చేత నెంబర్ 1, నీకు శ్రద్ధ అవసరం. చెప్పండి, నీకేం అవసరం? ఎప్పటికైనా నీకు శ్రద్ధ 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 అవసరం. దేవుని వాక్యం వినటానికి నీకు శ్రద్ధ, ప్రార్థన చేసుకోవటానికి శ్రద్ధ, ఆయన సన్నిధికి రావటానికి శ్రద్ధ, భక్తి నీకు అవసరం. ఈ శ్రద్ధలు వలన నీకు ఒరిగేది ఏమిటంటే, మనం చదివిన సామెతల ప్రకారము అక్కడ రాయబడినది 10 అధ్యాయం ఇందాకే మీరు చదివారు కదా, 10 అధ్యాయము 4వ వచనం. సోమరి బద్ధకముగా పనిచేయను. దరిద్రుడు అంటే అది అపవిత్రం మాట కాచుమా. దరిద్రుడు అంటే నిరుబేద. ధనవంతుడని ఒక మనుషుడు ఉండెను, లాజరును ఒక దరిద్రుడు ఉండెను. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దరిద్రుడు అంటే చండాలుడని కాదు సుమా, పర్యాభాష. అంటే దేవుని భాషలో ఎల్రా దరిద్రుడా చెప్పేవు కానీ అంటే అర్థం ఏంటి? అది తిట్టు కాదు సుమా, మీరు బాధపడిపోవడానికి. అదేమిటి అని అంటే, దరిద్రుడు అంటే భేదవాడా అని అర్థం. ఇప్పుడు భర్త లేని ఆమెను సమాజం ఏమంటుంది చెప్పేయండి, నేనేం బాధపడి చెప్పండి కదా. ఇప్పుడు భార్య లేని ఈయనేమనాలి? వెధవానాలా? రెండు ఒకటే, తప్పేం కాదు. మరి ఎల్రా వెధవా చెప్పేవు కానీ అంటే, ఒరే భార్య లేనోడా చెప్పేవు కానీ ఎల్రా అని అర్థం, అంతే. ఇప్పుడు భర్త లేని ఆమెను ఏమంటున్నారు? ఆమె వెధవండి, వెధవరాలండి అంటున్నాం. అంటే ఏమి లేని అర్థం? భర్త లేడు కాబట్టి ఆమె వెధవరాలు. ఓకే, మరి అదే స్థితిలో భార్య లేనివాడైతే ఈయనేమనాలా? వెధవా. ఇప్పుడు వెధవంటే మీరు ఇంకో భాష లేదు, అదిగో నన్ను ఎదవని తిట్టేసేటాడు, రేపటి నేను అక్కడికి వెళ్ళినా, నేను ఇక్కడికి వెళ్ళినా, పెద్దమ్మ నన్ను ఎదవన్నది, అక్కేమో నన్ను ఎదవని తిట్టేసింది, అన్నయ్య నన్ను అందరు ఎదుర్కొంటే నన్ను వెధవా అనేసాడు, ఇంక నేను మొహం కూడా చూడదలుచుకోలేదంటే, అరే బాబు అంత దూరం వెళ్ళిపోకురా. వెధవా అనే మాటకు అదే పెద్ద భూతు, అపవిత్రమైన మాట కాదు. భార్య లేనివాడా అంటే భార్య లేదు కాబట్టి నీకు బాధ్యతలు లేవు. భార్య ఉంటే
భార్య ఉంటే నీకు బాధ్యతలు ఉంటాయి. ఎవరి కుటుంబంలోనైనా మీరు కూడా అంతే సుమా, మీరేం తక్కువలు కాదు. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని నమ్మడానికి ఏం లేదు. పెళ్ళైన మొదటి సంవత్సరం మీరందరూ భర్త మాటకి లోబడిన వాళ్ళే. ఎవరది అన్నారు? అవును, నిజమే, నేనంటాను అవును. ఎక్కే బండి అంటే ఎక్కేయాలి వెంటనే. ఏంటి ఈ చీర కట్టావు? ఇదొద్దు, పసుపు కలర్ చీర కట్టుకునిరా. అవునంటారా? పసుపు కలర్ చీర కట్టుకోమంటారా? వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను వేరా అని అంటే మన ఏంటి ఈ జాకెట్ వేసేవాడు దిక్కుమాల జాకెట్ లేనట్టు, వెళ్ళా ఆ జాకెట్ వేసుకుని రా అని అంటే అవునంటారా? సరే. ఆ రోజు ఒక ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు చెప్తేగో ప్రొద్దున తలార స్నానం చేయి, ఈసారి మా పిన్ని గారు ఊరు పక్కనే తుని అక్కడికి వెళ్ళాలా, పెళ్ళైంది కదా మళ్ళీ రమ్మని వాళ్ళు ఆహ్వానించారు, వాళ్ళు భోజనం పెడతారు. అలా అవునంటారా? ఎన్నింటికి బయలుదేరదాం? పొద్దున్న 6ంటికి. మళ్ళీ రెడీ అవుతుంది. ఏంటి ఇది కట్టావు? నిన్న కట్టిందే కదా ఇది, ఇవాళ వద్దు కానీ ఇంకోటి కట్టు, ఏ చీరలు లేనట్టేటి అని అంటే అవునంటారా? సరే కడతాది. ఇలాగా సంవత్సరము వరకు ఎవరి మాట వింటారు? అమ్మా, భర్త మాట ఖచ్చితంగా భార్యయే వింటాది. ఇక సంవత్సరం అయిన తర్వాత ఒక బొడ్డోడు పుట్టాడు. ఎవరెవరి మాట వింటారు? మేము బాగా సీనియర్లు, మీరేం తక్కువ వాళ్ళు కాదు. ఎవరి మాట వినాలి? వాడు వెళ్తుంటే ఇగో నీకే వెళ్ళరా వస్తాడు. ఏంటి అలా వెళ్ళిపోతావేటి? ఓ ఊపుకొని వచ్చినప్పుడు సెర్లకి ప్యాకెట్ పట్టరా, అయిపోయింది, ఇంట్లో పిల్లలు లేదు, అలాగే అంటాడు. మళ్ళీ మరుసటి అలా వెళ్ళిపోతావేటి? ఇంట్లో పంచదార అయిపోయింది, వచ్చినప్పుడు కేజీ పంచదార పట్టరా, సరిపోతాయా ఇంకేం దాని వచ్చి రేపు చెప్తానులే, ముందు పంచదార పట్టరా అంటే ఎవరి మాట ఎవరు వినాలి కదా? 3వ సంవత్సరం ఎవరెవరి మాట అంటారు? అమ్మా, ఇద్దరు నో, ఈ ఇద్దరు పెళ్ళం భర్త మాటలు బయట వాళ్ళు వింటారన్నమాట. ఈడి కేకలు బయట వాళ్ళు వింటారు, దాని కేకలు వింటారు. మరుసటి రోజు వచ్చి అంటారు, ఏటమ్మా రాత్రి అంత పెద్ద పెద్ద కేకలు ఏటమ్మా, ఎప్పుడు చూడలేదు మీ ఆయనలో అంత పెద్ద పెద్ద. లేదండి పిన్ని గారు రాత్రి కాస్త ఒక విషయంలో కోపడ్డారు, అందుకనే ఇంట్లో సౌండ్ వచ్చినాయి, దిబ్బిందులు బీరువాలన్నీ శబ్దాలు వచ్చినాయి, ఎప్పుడూ లేనిది. అంటే ఒక సంవత్సరం ఈడి మాట ఈవిడి, ఇంకో సంవత్సరం ఏమో ఈవిడి మాట ఈడు, 3వ సంవత్సరం వచ్చేసరికి వీళ్ళిద్దరి మాట. నేను అది చెప్తాను ఆత్మీయంగా. మొదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సేవకుని మాట నువ్వు వినాలి. చెప్పండి, దేవుడు ఇక్కడ విశ్వాసి ప్రార్థన వింటాడు, చెప్పాలి, సేవకుని ప్రార్థన కూడా వింటాడు. అలాగ దేవుడు వినగలిగే చోటే దేవుని దైవ సహవాసము, దేవుడు నివసించు చోటు. అలాంటి దేవుని మందిరాన్ని మనం ఏం చెయ్యొద్దు. ఏమన్నాడు? నా కుమారులారా, తనకు ధూపము వేయుటకై యాజకత్వము జరిగించుటకై లోకములో నుండి మిమ్మలను ఏర్పరచి తన సన్నిధిని మిమ్మలను నిలవబెట్టాడు. కాబట్టి మీరు ఎప్పటికీ కూడా మీరేం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేయువారు ఏమవుతారంటే సామెతల్లో చెప్పాడు, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడంటే బీదవాడైపోతాడు. ఇతరుల దగ్గర నువ్వు చేతులు చాపుతావు, జాగ్రత్త. బహుశా ఇప్పటికే చాపుతున్నావేమో, ఆలోచించుకో. ఇక ఈ సంవత్సరంతో ఆపేయి. ఎవరైనా వచ్చి నిన్ను ఆర్జించేవారిగా దీపంగా నువ్వు ఉండు. ఇచ్చేవారిది ఎప్పుడు పై చెయ్యి, అలా ఉండు. అలా ఉండాలి అని అంటే ముందు నువ్వు దేవుని ఆజ్ఞ పాటించాలని, సన్నిధి నువ్వు ప్రేమించాలా, ఆయన నిబంధనలు నువ్వు గైకొనాలి కదా. కాబట్టి ఆయన సన్నిధిని అశ్రద్ధ మీరు చేయబాకండి. బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడు అంటే నిరుబేద, లాజరు వలె దరిద్రుడు, ఏమీ లేనుడు, కుక్కలు వచ్చి శరీరం నాకుట. అలాంటి స్థితికి మీరు వెళ్ళబాకండి. దరిద్రుడవును శ్రద్ధగా పని చేయువాడు. అన్ని విషయాలు దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. అందులో సామెతలో ఇంకో మాట 21:5 చూడండి. 21వ అధ్యాయము 5వ. శ్రద్ధ గలవాని ఆలోచనలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, నువ్వేది పట్టినా లాభమే, నువ్వు ఏది తలంచినా లాభమే. రోడ్డు మీద చిన్న టీ కొట్టు పెట్టు,
అయ్యా పరిస్థితులు బాగోలేదు, 4 చక్రాలు తోపుడు బండి అద్దెకు తీసుకున్నాం, చిన్న టిఫిన్ ఉదయం 4 గంటలకి లేచి మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాం, సరిగ్గా 11 గంటల వరకు. అవునమ్మా, సరే ఎప్పుడు పెడతారు? అయ్యా రేపు వచ్చే వారం అనుకుంటాం, ముందుగా చెప్తాం. సరే చెప్పండి అమ్మ, వచ్చి ప్రార్థన చేస్తా. దైవజనుడు ప్రార్థిస్తాడు, దేవా చిన్న కుటుంబం వెనకాల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఏమంటే ఆ చిన్న టీతోటి మోదీలాగా వీలైతే నేను ప్రధానమంత్రిని కూడా చేయొచ్చు. ఏమంటే ప్రధానమంత్రి అంటే దేవుడి దృష్టిలో పెద్ద గొప్ప అనుకుంటున్నారా? నో, ఆయనంతో మనము ఎంతే. ఆయన చాయ్ ఇవ్వాలా, మనం టిఫిన్ ఇవ్వాలా, అంతే తేడా. నువ్వు ఇడ్లీలు అమ్ముకో, నువ్వు సమోసాలు అమ్ముకో, శ్రద్ధగా పని చేయవాడు, శ్రద్ధగా పని చేయవాడు. ఏమంటే ఇప్పుడు పని చేయటానికి నువ్వు సిగ్గుపడితే రేపొద్దున వయసు పెరిగిన తర్వాత పని చేద్దామన్న నీ శరీరాన్ని సహకరించలేనప్పుడు నీ చెయ్యి నీ నోటికి రానప్పుడు నువ్వు ఎంత సిగ్గుపడాలి? చెయ్యి ఇక్కడ దాకా ఎత్తుతావు ఇలా ఇక్కడ దాకా వస్తుంది. అరే చెయ్యి అందట్లేదు రా, నాకు ముద్దెట్టండి రా అంటే అది ఎంత బాధాకరం. ఏమే నీకే చెప్పేది, చెయ్యి పైకి రావట్లేదే, ఉండయ్యా అప్పుడుదా పని చేశాను కదా, కాసేపు ఆగు, తినిపిస్తారు ఆగు. ఓ తెగ తినేస్తాం మమ్మల్ని, పిల్లలకి అన్నం పెడుతున్నారు కదా, 1 నిమిషం ఆగచ్చు కదా అంటది ఆవిడ. ఆ కంచంలోనే అతడు కన్నీళ్లు గారుస్తాడు, అన్నమంతా నీరైపోతాడు, చెయ్యి ఇక్కడ దాకా వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు సహకరించుకోకపోతే, నీ శరీరాన్ని లోపరుచుకోకపోతే, రేపొద్దు నువ్వు కష్టపడదామన్న ఆశ నీలో ఉన్న శరీరము నీకు సహకరించదు. అందుకని కష్టపడవలసిన సమయం, సిగ్గుపడక. నువ్వు సమోసాలు అమ్ముకుంటావో, ఇడ్లీ అమ్ముతావో, టీ అమ్ముతావో, మద్యపానానికి సంబంధించిన హేయమైనవి ఏమీ కాకుండా పరిశుద్ధమైనవి, ప్రజలకు ప్రయోజనకరమైనవి సేవకుడు తీసుకెళ్ళండి, ప్రార్థన చేయించండి, ప్రారంభించండి. ఆ లేమిలో కొంచెంలో కూడానట దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకే ఆ మాట రాయబడింది. ఏ అధ్యాయం? 21 అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 21:5వ వచనం. శ్రద్ధ గలవాడు ఆలోచించే ప్రతి ఆలోచన, అబాబాబాబాబాబా. అయ్యగారు మేము చిన్న బిజినెస్ అండ్ ప్లాస్టిక్ పేపర్లతో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాం, ఊళ్ళో అందరి దగ్గర కలెక్షన్ చేస్తాము, కేజీ ఎంత అనుకుంటాం, దాన్ని మేము ఇక్కడ డైతో అణిచి లేక కరిగించి దానిని ఎక్స్పోర్ట్ చేస్తాము, దీనికి దాదాపు ఒక 4 లక్షలు ఖర్చు అవుతుంది, చిన్న వ్యాపారం అయ్యా. అవునా, సరే ప్రార్థన చేద్దాం, స్టార్ట్. దాని మీద ఒక నిరుపేదలు ఒక 20 మంది కార్మికులు నీ దగ్గర పని చేయొచ్చుగాక. మూతలు ఇప్పేవారు ఒకరు, బాటిల్ కట్ చేసేవారు ఒకరు, దాన్ని గ్రేడింగ్ చేసేవారు ఒకరు. ఆహా, వారికి ప్రతిరోజు నువ్వు జీతాలు ఇవ్వచ్చు. ఒక 4 లక్షలు సింపుల్గా వ్యాపారం స్టార్ట్ చేసావు, ఎక్కడో ఊరి చివరి స్థలములో అంచులంచులుగా దీపించబడ్డా. నువ్వే ఒక పెద్ద కర్మాగారు, పెద్ద ఫ్యాక్టరీయే పెట్టే స్థాయికి నువ్వు రావచ్చు గాక. శ్రద్ధ గలవాని యోచనలు లాభకరములు. కింద మాట అసలు ఆలోచన తాలిమనే మాటకు ఆలోచన లేకుండగా పని చేసేవాడికి, కొంతమంది మనసులు ఏది పుడతా చేస్తుంటారు, సంప్రదించరు సేవకుల్ని, దేవుని దగ్గర అడిగి పర్మిషన్ తీసుకోరు. ప్రభువా ఇది నన్ను చేయమంటావా, చేయొద్దంటావా, ఈ విషయంలో నన్ను అడుగు ముందుకు వేయమంటావా, ముందుకు వేయొద్దంటావా, ఏమి ఆలోచించరు. అన్నీ నిర్ణయించేసుకుంటారు, చేసేసుకుంటారు, సిద్ధపరిచేసుకుంటారు. ఫైనల్గా ఫోన్ చేసి చెప్తారు, అయ్యగారండి రేపు ఉదయం 7 గంటలకి మీకు ఖాళీ అవుతుంది అయ్యగారు. ఏమ్మా చెప్పు. ఏం లేదు అయ్యగారు, ఇంటికాడ మేము ఒక చిన్న పని పెట్టాలని అనుకున్నాం, ఆల్రెడీ మేము పెట్టేసేసాము, మీరు వచ్చి చిన్న ప్రార్థన చేయండి. ఇదేంటమ్మా నాకు చెప్పలేదే ఎప్పుడు కూడా. అంటేనండి అన్నీ అయిన తర్వాత చెప్దామని అనుకున్నామండి, అన్నీ అయిన తర్వాత చెప్దామని అనుకున్నామండి, కాబట్టి అప్పుడు చెప్దాం అనుకున్నాం. కుదిరితే అయ్యగారు మరి మీరు వస్తారా? అరే లేదురా నేను ఊరు వెళ్తున్నానమ్మా, ఎల్లుండి పొద్దున ఖాళీ. ఎల్లుండి అయితే కుదరదులేండి అయ్యగారండి. సరే మీరు ఊరు వెళ్తారేమో, వెళ్ళండి, మళ్ళా సార్ ఎప్పుడైనా కుదిరితే మీరు వద్దురు గారు లేండి అయ్యగారు. సర్లే ఉంటామండి అయ్యగారు. అంతే. కొంతకాలం స్టార్ట్ చేస్తారు, అడుగుతారు అయ్య బాబు చాలా బాగుంది అయ్యగారు, అయ్య బాబు చాలా బాగుంది అయ్యగారు అంటారు. అంటే నేను అన్నాను కదా, కొద్ది కాలానికి అది నీరసిల్లే పరిస్థితి ఎదురవుతుంది. పనిచేసేవారు ఆగిపోతారు, వ్యాపారం దెబ్బతినేస్తుంది, వడ్డీల మీద డబ్బులు తెచ్చారు కట్టలేరు, ఆ వ్యాపారం కాస్త శిథిలమైపోతుంది. ఆ తర్వాత మరలా మందిరంలో కనబడతారు, ఏమంటే అయ్యగారండి 4 లక్షలు పెట్టి దిగామండి, 14 లక్షల రూపాయలు అప్పు అయిపోయామండి. గతంలో ఉన్నదేమో 20 లక్షలు అంటే ఈసారి ఇంకో 14 లక్షలు అప్పు అయిపోయాం అయ్యగారు
అంటే మా వాడు చెప్పాడు ఈ వ్యాపారం పెడితే చాలా సూపర్ ఉంటుంది అన్నారు, అందుకని వెంటనే ఇంకా ఆలోచించకుండా స్టార్ట్ చేసేసాం వ్యాపారం అంటారు. అందుకు దేవుని బిడ్డలో ప్రతి విషయంలో వాక్యం అనే పునాది మీద నీ జీవితం ఆనుకోవాలి. అందుకు వాక్య అనుభవం కలిగిన సేవకులు దీపం వంటి వారిగా మీకున్నారు, వారిని సంప్రదించాలి. దైవజనుడా ఈ విషయంలో నన్ను ఏం చేయమంటే కొంత సమయం ఇవ్వండి. వారు ఆలోచించి ప్రార్థన చేసి మీకు తెలియపరుస్తారు. అమ్మ పెట్టద్దురా తల్లి, ఎందుకు ఈ విషయంలో నా మనసు శంకిస్తుంది, ఇప్పటికే చాలా నష్టపోయావు, మళ్ళీ ఎవరు పార్ట్నర్స్ కలిపి నలుగురు కలిసి 25 లక్షలు కలిసి పెడతామంటున్నారు, ఎందుకో నా మనసు శంకిస్తుంది, వెనకాల చూస్తే నీకు 3 ఆడపిల్లలు కూడా ఉన్నారు, అంత మంచిది కాదనిపిస్తుంది బ్రదర్ అని అన్నా సరే, లేదండి మా పార్ట్నర్స్ అండి, అయ్యి బాబోయ్ ఇక్కడ ఉంటారండి, ఢిల్లీలో ఉంటారండి, మొత్తం అంతా మేనేజ్మెంట్ మనకి అప్పగించారండి, అయ్యి బాబోయ్ సూపర్ అండి, ఇక తిరుగులేదు అయ్యారండి అని వాళ్ళ సొంత నిర్ణయాలు చెప్పేస్తారు. ఇంకా సేవకుడు ఏమనలేక సరే అయితే మరి మీ ఇష్టం, వస్తాలేమో ప్రార్థన చేస్తా అంటారు అంతే. కానీ దైవ బిడ్డలుగా ఎప్పుడు ఈ మాట చెప్తుంటా, నువ్వు పట్టినటువంటి మట్టి బంగారం అవ్వకపోయినా పర్వాలేదు గాక, కానీ కలిగున్న బంగారం మాత్రం మట్టిగా చేసుకోవద్దు. నా మాట అర్థమైందా? మీరు పట్టిన మట్టి బంగారం అవ్వకపోయినా పర్లేదు, మట్టిని మట్టిలాగే ఉండనివ్వండి, తప్పేం లేదు. కానీ బంగారం లాంటి భవిష్యత్తును, బంగారం లాంటి జీవితాన్ని, బంగారం వంటి విలువైనటువంటి దైవ జీవితాన్ని మట్టి పాలు చేసుకోబాకండి. వీరు చేసిన ఈ తొందరపాటు తమ బంధువులైన అన్యజనుల దగ్గర ఏమనిపిస్తుందో తెలుసా? అదిగోరా పెద్ద మొగుడు పిల్లలు కలిసి పెద్ద వ్యాపారం పెట్టేశారు, ఇందులో కూడా 50 లక్షలు లాస్ వచ్చిందట, మళ్ళీ పైగా ప్రతి ఆదివారం మందిరం పోతారు వీళ్ళు, ఏం ఉద్ధరించారా, పిల్లల్ని కాలేజీ మానిపించేశారట అని అన్యజనులు మిమ్మల్ని చూసి హేళన చేయటానికి మీరే అవకాశవాదులు అవుతారు. అలాగే అన్యజనుల మధ్య పందులు నడుచు త్రోవలో ముత్యాలను వేయొద్దు అన్నట్లు అలాంటి అవకాశాలు ఎప్పుడు కూడా ఇతరులకు ఇవ్వబాకండి. 100 రూపాయలతో ప్రారంభించు, 10 లక్షలతో నువ్వు ప్రారంభించుగాక, మొదట దేవుని యొద్ద నువ్వు పర్మిషన్ తీసుకో. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏ అడుగు కూడా ఫెయిల్ అవ్వటానికి వీల్లేదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత పలికని ఏ మాట వ్యర్థం కావద్దు. దయచేసి నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు దానికి విలువిచ్చేది అయి ఉండాలి. నువ్వు పలికే ప్రతి మాట కూడా అది ఫలించే ఫలభరితముగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే తాలిమి లేక, చెప్పండి ఏమి లేక, తాలిమి లేక ఆలోచించు ప్రతి వానికి నష్టమే కలుగును. కింద వచ్చున్నాము, దానిపై వచ్చిన ఏం రాయబడినది? దానిపై వచ్చిన ఏం రాయబడినది? శ్రద్ధ గలవాని యోచనలు. అబ్బాబ్బాబ్బాబ్బా, శ్రద్ధ గలవాని యోచన. అందుకే మనం మూలవాక్యం చదువుకున్నాం, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయబాకండి. ఆయన సన్నిధిని అశ్రద్ధ చేయొద్దు, ఆయన వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు, ఆయన సహవాసానికి అశ్రద్ధ చేయొద్దు, ఆయన సమయాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఆయన సమయానికి మనం విలువను ఇవ్వాలి. సమయం 10 అంటే మనం 9:30కి ముందుకు వచ్చి మోకరించడానికి ఇష్టపడండి. ఆ నీతి గల భక్తి జీవితాన్ని అంతము వరకు కాపాడుకుంటే మీ పాదాలు ఎక్కడ ఇరుకున పడవు. ఆకాశమందున్న దేవుడు నరుల మార్గములన్నీ కనిపెడుతున్నాడు. వచ్చే మనం ఏ ఉద్దేశాలతో వస్తున్నాం, ఏ ఆలోచనతో వచ్చి ఇక్కడ మనము కూర్చుంటున్నాము, మన మనసుల్లో రేగే ఉద్దేశాలు ఏమై ఉన్న అన్నీ సులభముగా ఎరిగినటువంటి దేవుడు. అలాంటి దేవుని ఉద్దేశాల నుండి ఎప్పటికీ ఆయన యొక్క కనుసైగలో నుండి ఎప్పటికీ మనం తప్పించుకోలేము. కాబట్టి దేవుని కార్యాల విషయం ఎప్పుడు అశ్రద్ధ చేయబాకండి. ఒక దినాన దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నువ్వు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టి రా అన్నాడు. ఆ మాటకు అబ్రహాము అశ్రద్ధ చూపలా. ఉన్న పాటున తాను లేచి తన జీవిత భాగస్వామి భార్యకు ఏం నచ్చ చెప్పుకున్నాడో పాపం ఆయన. నువ్వు వెళ్ళవయ్యా, నేను రమ్మన్నాడు కదా నీ దేవుడు, నువ్వు వెళ్ళు, నన్ను ఎందుకు వెళుతావు, నేను కొంపగడే ఉంటాను అని అనే ఉండొచ్చుగాక. అంటే ఎంత నచ్చ చెప్పుకున్నాడో, ఎంత విలువైన మాటలు చెప్పుకున్నాడో తన భార్యకు. లేదే, నాతో పాటు నువ్వు రావాల్సిందే. అయ్యా పిల్లలు లేరు, ఎక్కడైనా ఉంటారు, రేపు పొద్దున ముసళ్ళు అయిపోతే మన ఊరు కాబట్టి మనకి ఏ మంచి అయినా చెడని అందరూ మన ఊళ్ళో వాళ్ళు చూస్తారయ్యా. ఎక్కడికో ఎడారి ప్రాంతాన్ని పోతానంటావు, అక్కడ ఎవరుంటారు మనకి, రేపు పొద్దున కాలు చేయవంగితే మనల్ని ఎవరు చూస్తారు? ఏమే, అన్నీ దేవుడు చూసుకుంటాడే. నీతో మాట్లాడాడు దేవుడు, నాతో మాట్లాడేటి, నీతో పాటు వచ్చేయడానికి. నీతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడు, నేను కూడా వస్తానులే. ఏమే, వెళ్ళే దారిలో దేవుడు ఏదో రోజు నీతో మాట్లాడతాడు.
నువ్వు లేకపోతే నేను ఒంటరివాడిని అయిపోతాను కదా. దేవుడు నన్నే పిలిచాడు, నిజం చెప్తున్నాను కదా. కానీ నేను ఒంటరివాడికి వెళ్ళటం నాకు మంచిది కాదు, నాతో పాటు నీవు కూడా రావాలి. మరి నేను ఒక్కడనే నీతో పాటు నీ ఒక్కరిదాన్ని రావడం కాదు, లోతును కూడా నేను అంటబెట్టుకొని వస్తాను. ఏ చిన్న పని చేయాలి, నువ్వు ముసలుడివి, గబుకులు నది దాటించాలి, నీ కాలువ దాటించాలి, అవనస్తుడు కదా, నేను పిన్ని నవ్వుతాను కదా, నా చేయబట్టుకొని దాటిస్తాడు. మరి లోతును కూడా తెచ్చుకోమంటావా? సర్లే తెచ్చుకో, మొత్తం మీద ప్రయాణం చేసి వెళదాం. అలాగా దేవుని మాటకు అబ్రహాము అశ్రద్ధ చూపలేదు. ఎక్కడో ఊరు అను దేశము విడిచిపెట్టి, కల్దీలు మెసొపొతేమియా షీనారు పట్టణాన్ని విడిచిపెట్టి, పాదము పట్టినంత స్థలము అంతవరకు దొరకలేని కనాను దేశానికి తాను వలస కట్టి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎక్కడ కూడా దేవుని పని విషయంలో అబ్రహాము అశ్రద్ధ చేయలా. కొంతకాలం అయిన తర్వాత మరలా కొడుకునిచ్చాడు. ఆ కొడుకును మరలా కావాలని దేవుడే కోరుకున్నాడు. అబ్రహామా, ఒక్కడై ఉన్న నీ కొడుకును నాకు ఇచ్చేయి అన్నప్పుడు ఆ విషయంలో కూడా అబ్రహాం ఏం చేయలేదు, అశ్రద్ధ. రేపు తెస్తాను ప్రభువా, ఏ వాటి బోల్డ్ పనులు ఉన్నాయి, నాకు కుదరదు, వెంటనే చెప్పిన వెంటనే తెచ్చేస్తాను అనుకుంటున్నావా ఏంటి, తెస్తాలే అని వాయిదాలు వేసినట్లుగా అబ్రహాము కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేయలేదు. ఈ సృష్టిలో సమయం చాలా విలువైనది. ఈ సమయంలో దొరికే ఈ మాటకు నువ్వు ఇక్కడ లేకపోతే, ఈ మాట నీకు దొరకకపోతే, ఇదే మాట రేపు నీకు దొరకటం కష్టతరము. అందుకు సమయం ఉంటుండగా దేవుని మాటకు విధే చూపాలి. లూకాసు వార్త 5వ అధ్యాయము తొలి మాట మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది. జన సమూహం అబాబాబా దేవుని వాక్యము వినుచు, అంటే ఎంత ఆసక్తి, ఆయన మీద పడిపోతున్నారట. ఏం కావాలని? వాక్యం కావాలని, వాక్యం కావాలని, వాక్యం కావాలని. జనసమూహము దేవుని వాక్యము వినుటకు లేక వినుచుంటున్నటువంటి ఆ వారు ఆయన మీద పడిపోతున్నారట. అయ్యా మాకు కావాలి. ఆయన పట్టుకోవటానికి, ఆయన వస్త్రాన్ని తాకటానికి, ఆయన పాదాలను ముట్టటానికట జనసమూహము ఆయన మీద పడిపోచుండిరి. అంటే దేవుని వాక్యం కావాలి అనేటువంటి శ్రద్ధ, ఆ ఆసక్తి ఎంతటి విలువైనది. అబ్రహాము, దేవుడు ఆ మాట అన్నప్పుడు అబ్రహాము నిర్లక్ష్యం చేయలేదు, అశ్రద్ధ చేయలేదు, కాలయాపన చేయలేదు, సమయాన్ని వృధా పాలు చేసుకోలేదు. దేవుడు వాళ్ళు చెప్తే చూస్తాలే, ఒక వారం పోయిన తర్వాత వస్తాలే, వెళ్ళు అనన్నట్టుగా ఆ మాట తలబిరుస్తానంగా చెప్పలేదు. దేవుడు గీసిన గిరిని దాటలేదు అబ్రహాము. చెప్పిన మాటను కాదని వెనక్కి తీసుకోలేదు. ప్రియులారా, ఆడిన మాట తప్పలేదు అన్నట్టుగా 100% కత్తికి పదును పెట్టాడు. బాగా బగ్బగ్మన మండి ఎండిన కట్టెలను చీల్చాడు, నిప్పులను బాగా రాజబెట్టాడు. మొత్తం మీద తీసుకొని కొండపైకి తీసుకెళ్ళి నిజంగా తన కుమారుని దహన బలిచ్చుటకు సిద్ధపడ్డాడు. కాబట్టి అబ్రహాము తన జీవితంలో ఎన్నడూ దేవుని కార్యాలనే చేయలేదు, అశ్రద్ధ చేయలేదు. ఈ కారణం చేత అబ్రహామా, నీ సంతానము ఈలాగు ఉండును, ఆకాశమందలి నక్షత్రములు వలెనో సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానం ఇలాగ ఉండునని దేవుడు ఆశీర్వదించాడు. దానికి కారణం ఏమిటి? శ్రద్ధ. ఆ అశ్రద్ధ అంటే అది శ్రద్ధ. కీర్తాయక నిర్గమాకాండము 19:5 చూస్తే అక్కడ కూడా అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పరచు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, చెప్పండి ఎలా వినాలంటండి ఆయన మాటను? మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనములు ఉండే ఈ దేశములో మీరు మాత్రమే నాకు స్వకీయ సంపాద్య జనమగుదురు. చాలు. అంటే శ్రద్ధగా ఉంటే ఎన్ని ప్రయోజనాలంటే, మొదట చదివాము, నా మాట శ్రద్ధగా విని ఎడల నిన్ను స్వస్థత పరచు యెహోవాను నేను. అంటే శ్రద్ధలో నీకు స్వస్థత ఉంది, శ్రద్ధలో దైవిక ఐశ్వర్యము కూడా నీకు ఉంది. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేయను. యోసేపు ఐగుప్తులో ఏలికగా ఉన్నాడా?
ఏలుబడి చేసేవాడుగా ఉన్నాడా, చేతులు కట్టుకొని కింద స్థాయి గలవాడుగా ఉన్నాడా? నో. ఫరో ఎదుట ఇలా నిలబడ్డాడు. ఫరో తల వంచాడు. యోసేపో 7 సంవత్సరాలు ఏం చేస్తే బాగుంటుంది? దేశపు రాజు అడుగుతున్నాడు. ఒక బానిసను సంఖ్యలతో 7 20 తులాలకు అమ్మివేయబడిన బానిసను అడుగుతున్నాడు ఐగుప్తి ఫరో రాజు. ఏలికగా చేశాడండి, పైవాడిగా ఉంచాడు. అతని మాట చుట్టుపక్కల దేశాలు వినేవాడిగా, తన ధనాగారమంతటి మీద, తన ధాన్యము అమ్మేటువంటి ధాన్యమంతటి మీద యోసేపు పాదాలు అడుగులు పెట్టేవాడుగా దేవుడు చేశాడు. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేను, శ్రద్ధగా పనిచేవాడు ఐశ్వర్యవంతుడవును, శ్రద్ధగా పనిచేవాడికి స్వస్థత శీఘ్రముగా కలుగును. కాబట్టి ఇంకా దేవుడు మాటలు చాలని 13 సామెతల గ్రంథం చూడండి, 4వ వచనము. సోమరి కావాలని చాలా ఆశపడతాడు, కానీ వాని ప్రాణముకేమియు దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణం ఆహా ఆహా ఎలా ఉండును. కొన్ని సందర్భ పిల్లలను చూసి చాలా పుష్టిగా ఉంటారు, చాలా ముద్దేసుకొస్తా. అది పుష్టిగా అంటే పుష్టి కంటే ఏదో దునపోతలు ఇలా లావని కాదు ఇక్కడ అర్థం. ఎందుకో పుష్టిగా ఉంటారు. అలాగే మొగ్గ ముడుచుకున్న దానికి ఆ పుష్పం విడిచి పరిమళం ఇలా ఇంత పెద్ద పుష్పంగా మారిన దానికి చాలా ఒకలాంటి ఆహ్లాదకరంగా ఉంటారు. పిందిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మామిడికాయని తినేసావా? నువ్వు తిన్నావా? ఎప్పుడు తెలియదు. ఆ పిండి ఏమవ్వాలి? ఇంత పెద్ద ఫలముగా మారినప్పుడు అది భుజించటానికి సరిపోతుంది. దానిని పుష్పించటం లేక పుష్టితనము. శ్రద్ధ గలవాని ప్రాణము అంటే ఏ అనారోగ్యానికి వారు గురి కారు. అనారోగ్యం వచ్చినా తిరిగి దేవుడు క్షణాల్లో వారిని లేపేస్తాడు. మరణం ఆవరించిన, మరణం సమీపించిన, ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చినా అతడు యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నాడు, అతని ప్రాణమునకు నష్టము కలగదు. కాబట్టి శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉండు. కింద మాట ఏం చెప్పాడు? నీతిమంతుని కళ్ళ మాట అసహ్యము. అంటే ఏ మాట పడితే ఆ మాట వినడానికి ఇష్టపడరు. అలాగే ఎన్నో మాటలు నీకు వినిపించడానికి అపవాది చాలా బూరవల్లి దగ్గరగా ఉంటాడు. ఏ మాట పడితే ఆ మాట నీ డిబ్బీలో, నీ హృదయంలో వేసుకోవడానికి ప్రయత్నం చేయక, కొన్ని విభిన్నమైన మాటలతో నిన్ను చెరపాలని. ఇంతకీ మాట వినటం వల్ల చెడిపోయేది మనమే, మాట వింటే బాగుపడేది కూడా మనమే ప్రియులారా. కాబట్టి మాటల్లో ఏ మాట మనకు ప్రయోజనమో అది మాత్రమే తీసుకోండి. ఏ మాట నాకు అక్కర్లేదు అనుకుంటావో ఆ మాట జోలికి వెళ్ళొద్దు. ఆ మాటలు చెప్పేవారితో కూడా సహవాసము చేయొద్దు. కొందరిని అపవాది పూర్తిగా వాడుకుంటాడు. తెల్లారితే వారి హృదయం నిండా చెడ్డ మాటలు, ఇంటింటికి వచ్చి ఏదో చెడ్డగా చెప్పటం, వారి మీద వీరి మీద వారి మీద ఇలాగ చెప్పటం, రకరకాలుగా. కొంతమంది అలాంటి మాటలకు పెద్ద పెద్ద చెవులు వేసుకొని ఎదురు చూస్తారు. ఎప్పుడు కూడా ప్రియులారా, నీ కోపము, నీ ఆవేశము, క్షమించలేని నీ భావం నీ ప్రాణాన్ని కృంగదీస్తుంది. ఒక్కసారి క్షమించబడే మనసులు ఇంకేం ఉండదు, అంతే. ఖాళీ అయిపోద్ది సంచి. బరువు ఉండదు. కానీ లేని విషయాలన్నీ చాలా గూట్లో పెట్టుకున్నట్టు అలా దాచుకుంటూ నీ సంచి బరువు అయిపోద్ది. అందరి మీద అనేక విషయాల్లో నువ్వెప్పుడు నీ మనసులో కలవరంగా పెట్టుకోక. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నీ మీద పగ పెట్టుకున్న వ్యక్తి కూడా నీకులాగే చనిపోయేవాడే. నా మాట అర్థమైందా? ఎవరి మీద పగ పెట్టుకుంటున్నామో వాడు కూడా ఒక రోజు ఏమవుతాడు. ఎవరి మీద మనం బాధ పెట్టుకున్నామో, లేకపోతే ఎవరి మీద మనం కోలా అనుకుంటున్నామో వాడు కూడా ఒక రోజు చచ్చిపోతాడు కదా. పోనీ వాడికి దేవుడు 1000 ఏళ్ళ ఆయుష్కాలం ఇచ్చి నీకు 10 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి వాడు చచ్చిపోతే బాగున్నాను అనుకోవడానికి, మనం ఎలా చనిపోతామో చెప్పాలి వాళ్ళే. ఏంటి పెద్దలు అంటారు కదా, 1000 పీనుగులు తిన్న రాబందికి ఒక గాలి దెబ్బ చాలట. చెప్పండి, 1000 పీనుగులు లేకపోతే 1000 కళేబారాలు పొడుచుకొని చచ్చిపోయిన తింటుంది. 1000 మందిని తినేసాను అనుకోవచ్చు. గట్టిగా ఒక గాలి దెబ్బేస్తే ఆ గాలి దెబ్బకి అది రెక్కలు ఇరిగిపోయి అది కూడా నేలను వాలిపోతాయి. కాబట్టి ఈరోజు ఎవరి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, వాడు నీకులాగే మట్టి అయిపోతాడు.
వాడు 10 అంతస్తుల బిల్డింగ్ కడితే ఉండిపోతాడా ఏంటాడు? ఒంటి నిండా బంగారం వేసుకొని ఊళ్ళోకి వస్తే ఆడు మాత్రం ఉండిపోతాడా ఏంటి? ఆడి మీద మనం అలాగ అదోలా చూడడానికి. మనమెంతో దేవుడి దృష్టికి ఆడి ప్రాణం కూడా అంతే. ఎందుకు మనం క్షమించాలి తెలుసా? వాడు చనిపోయి పురుగు పట్టే స్థాయిలో త్వరలో రాబోతున్నాడు. కాబట్టి అలాంటి వాడి మీద మనము దయా జాలి చూపించాలి తప్ప పగ పెట్టుకుని ఎంతకాలం జీవిస్తాం? ఈర్ష్య పెట్టుకుని ఎంతకాలం జీవిస్తాం? అసూయ పెట్టుకుని ఎంతకాలం బ్రతుకుతాం? మందిరానికి వస్తామే కానీ భిన్న ఆలోచనలు మనసులో పెట్టుకొని మందిరానికి వచ్చి బలలో పాలు పంపులు పొందటం, అది ఎంతవరకు అది సమంజసము? ఆలోచన చెయ్యండి. కాబట్టి మనసులో దయచేసి ఎవ్వరు లేదో పెట్టుకోబాక, దయచేసి క్షమించొదిలే. ముందు నీ మనస్సు, నీ భారం చాలా తేలికైపోతుంది. యేసు ప్రభు వారు ఇచ్చే అద్భుతమైన ఒక ఔషధం వంటి వైద్యం ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుని క్షమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు. ఎందుకు అలా చెప్పారంటే, ముందు నువ్వు బాగుంటావు. ప్రభు మాట ప్రపంచానికి అర్థమవలేని విభిన్నంగా ఆలోచించి ఇంకో మాట ఏంటో తెలుసా? ఒకడు నాకంటే తన తల్లినైనను తన తండ్రినైనను నాకంటే ఎక్కువగా. ఈ మాట బయట ప్రపంచానికి ఏదో ఒక ఖండితంగా, ఏదో అలా చేయకపోతే చంపేస్తాను, నన్నే నువ్వు ప్రేమించని దౌర్జన్యం చేసినట్టుగా కనబడుతుంది ఈ మాట. కానీ ఆ మాట వెనకాల చాలా పరమార్థం ఉందో తెలుసా? నాకంటే ఒకడు తన తల్లినైనా తన కుమారుడినైనా తన కుమార్తెనైనా తన భార్యనైనా తన ఇంటినైనా తన భూమినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు. ఎందుకన్నాడు తెలుసా? నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో అన్నీ నిన్ను వదిలేస్తాయి, నిన్ను దాటి వెళ్ళిపోతాయి. తల్లి వెళ్ళిపోతుంది, భార్య వెళ్ళిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళిపోతావు. ఇలాంటి వాటి మీద అధిక మనసు పెంచుకుంటే అవి నీకు దూరమైనప్పుడు నువ్వు పిచ్చోడు అయిపోతావు. లేదు పోగొట్టుకున్నాను బాబోయ్ నీ తల నేలకేసుకొని కొట్టుకొని నువ్వు కూడా చచ్చిపోతావు. వాటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవి. నా మీద నువ్వు ఎక్కువ మనసు చూపినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నేను నిత్యము ఉండేవాడిని కాబట్టి అన్ని వేళల్లో నిన్ను బాగా చూసుకుంటాను. నీ తల్లి మీద ప్రేమ పెట్టుకున్నావు, ఆ టయానికి నీ తల్లి ఉండదు, నువ్వు పిచ్చోడు అయిపోతావు. నీ తండ్రి మీద అపారమైన ప్రేమ పెట్టుకున్నావు, నీ తండ్రి కూడా నా దగ్గరికి వచ్చేస్తాడు, లేడని చెప్పి నువ్వు తల నేలకేసి కొట్టేసుకుంటావు. ఆస్తి మీద మనసు పెట్టుకుంటావు, పక్షిరాజు వల్ల ఎగిరిపోతుంది. పిల్లల మీద మమకారం పెట్టుకుంటావు, వారు గూడు విడిచిన పక్షుల్లాగా అయిపోతారు. అప్పుడు నువ్వు ఒంటరి వ్యక్తి అయిపోయి పిచ్చి వ్యక్తి. అలాగే నీకు జరగకుండా ఉండాలంటే వారిని ప్రేమించు, పావళా వంతు. నా ఆజ్ఞలను ప్రేమించు, ముప్పావళా వంతు. అప్పుడు నీ గుండెల్లో భారభరితమైనవి తట్టుకోలేనివి ఎదురైనప్పుడు నా ప్రేమను బట్టి నువ్వు తట్టుకోగలుగుతావు. పోయిన అక్టోబర్ 9వ తారీఖు కర్నూలులో సభలు జరుగుతున్నాయి. దానికి ముందు 5వ తారీఖు రాజమండ్రి బయలుదేరా. ఆదివారం అప్పుడు బల్లారాధన వచ్చింది. నా తల్లికి 90 వయసు వచ్చేసింది. నేనే బాప్తిసం చాలాసార్లు చెప్పాను కదా, బాప్తిసం. సరే బల్లారాధన ఇచ్చేసి ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేసినప్పుడు నా చేయి పట్టుకొని ముద్దెట్టుకుంటుందమ్మ ప్రతి బలారాధనలో. ఆ రోజు అన్నది, బాబా ఎప్పుడు వస్తావరా అన్నది. మీటింగ్స్ ఉన్నాయి, సరిగ్గా నేను 10వ తారీఖు రాత్రి బయలుదేరి నేను వచ్చేస్తాను అని చెప్పాను. బేగా వచ్చే బాబా అన్నది. సరే అన్నాను. 8వ తారీఖు వరకు బాగానుంది. 9వ తారీఖు చనిపోయింది. నేను రాజమండ్రి రావటానికి నాకు అవకాశం లేదు. అప్పటికి 2వ రోజు కూటమది, 3వ రోజు ఉదయాన్నే బాప్తిజాలు ఉన్నాయి. తర్వాత సేవకులు సదస్సు మధ్యాహ్నం, రాత్రి బహిరంగ సభ ఆఖరి రోజు. అది కూడా ఎస్టీబీసీ పెద్ద గ్రౌండ్లో మీటింగ్స్ అనమాట. గత అక్టోబరు, నవంబరు, ఇప్పుడు మనం ఉండేది డిసెంబర్, 2 నెలలు అయింది. సరే నాకు 8వ తారీఖు అంటే 7, 8, 9 అమ్మా 7, 8, 9 8వ తారీఖు చనిపోయింది. 8వ తారీఖు సాయంత్రం ఫోన్ వచ్చింది. అన్నయ్య ఫోన్ చేశాడు, ఇదేదో సీరియస్ అనుకున్నా. మాట్లాడితే అమ్మకు ఒంట్లో బాగాలేదురా, ఎగూపురు వచ్చేస్తుంది, హాస్పిటల్ తీసుకెళ్తానని. సరే అని మళ్ళీ వెంటనే గంటలో ఫోన్ చేసేసాడు. గంటలో ఫోన్ చేసిన కంగారు వచ్చేసింది. అరే అమ్మ చనిపోయిందిరా అన్నాడు. మరి రావటానికి వీలు లేదు, వస్తావా మరి బేగా బయలుదేరి వచ్చేస్తావా కారు కట్టించుకొని అన్నాడు. నేను రాలేను, ఇక్కడ ప్రార్థనలు ఉన్నాయి.
అన్నయ్య ఇంకా అంతగా ప్రభుని తెలుసు, మసీదులో మెంబర్గా ఉంటాడు. అతడు నేను రాలేను, మన చర్చ్ వాళ్ళందరూ ఉంటారు, నేనైతే రావడానికి కుదరదు. రాలేవా అన్నాడు. నేను రాలేను, దేవుని పనిలో ఉన్నాను. సర్లేతే అన్నాడు. ఫోన్ ఇట్స్. ఆ తర్వాత నేను చర్చ్ వాళ్ళు మనవాళ్ళు చెప్పాను, ఇది మొత్తం మీద కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత నేను వెళ్ళాను, సంఘస్థులు అందరూ వచ్చి. ఈ చిత్రం ఏంటంటే ఆ మీటింగ్స్కి రాజమండ్రి నాతో పాటు ఒక 50 మంది విశ్వాసులు వచ్చారు. కర్నూలు ఎప్పుడు చూడలేదండి అయ్యగారు, మేము కూడా వస్తామని అంటే రండి అని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ టికెట్లు తీస్తే సంఘం ఈ అమ్మ ఉండే చర్చి కాడ ఉన్న విశ్వాసులు 50 మంది ముఖ్యమైన వాళ్ళందరూ నాతో వచ్చినందుకు అక్కడ ఎవరూ లేరు ముఖ్యమైన వాళ్ళు, కొంతమందే ఉన్నారు. మొత్తం మీద కార్యక్రమం అయిపోయింది. రావడంతో జ్ఞాపకార్థ కూటం పెట్టి అంతకుముందు సారి ఇంకో అక్కయ్య, తనకి నేనే బాప్తిసం ఇచ్చాను, పాలకొల్లో ఉంటుంది, తనకి బలహీనత వచ్చింది. ఒక శనివారం వెళ్ళాం ఫ్యామిలీ అంతా, అక్కని చూసాము, ప్రార్థన చేసా. నన్ను దగ్గర కంటే తెచ్చుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టి అన్నది, అరే నువ్వే కదరా నాకు బాప్తిసం ఇచ్చావు తమ్ముడా, మరి నేను చచ్చిపోతే నీ చేతుల మీదే వెళ్ళాలి. వాళ్ళతో జీడియం సహవాసం, బావ ఎవరెవరినో తీసుకొస్తానంటాడు, నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలి. సరే అన్నాడు. ఆ మాట చెప్పి ఆదివారం మా సహవాస ప్రార్థన చూసుకొని ఆదివారం రాత్రి ఒరిస్సా రాష్ట్రంలో సభలకు నేను వెళ్ళా. 3వ రోజు తెల్లవారుజాను 4 గంటలకి ప్రార్థన చేసుకుని తెల్లవారుజాను ఫోన్ వచ్చినా భయం వేసింది. వెంటనే ఫోన్ చేస్తే మా బావగారు ఎత్తి, బాబు ఇంకేముంది, ప్రభు తీసేసుకున్నారు అక్కయ్య గారిని, ప్రభు తీసేసుకున్నారు బాబు, నువ్వు అర్జెంటుగా బయలుదేరి వచ్చేయాలి, ఇక్కడ 10 గంటలకే కార్యక్రమం. నాకు రావడానికి కుదరదయ్యా బాబు. 3వ రోజు ఇక్కడ 2వ రోజు అయింది, ఇది 3వ రోజు. ఈ సభలు ముగించుకుంటేనే కానీ నేను రాలేను, మీ చేతుల మీద కానిచ్చేయండి. రాజమండ్రి నుంచి మన సంఘ బిడ్డలు సంఘ పెద్దలు అందరూ కూడా వస్తారు, వారి చేతుల మీద కాంచి మరి మీరు రారా అన్నారు. నేను రావడానికి కుదరదు, అక్కెంతో ఆశపడింది కదండి. ఆశపడింది తప్పు లేదు, కానీ ఇక్కడ నేను దేవుడు పని మీద ఉన్నాను కాబట్టి నేను రాలేను. అప్పుడు ఇంకేదో ఫోన్లో ప్రార్థన చేసాం, అంతటితో భూస్థాపన అయిపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉండను అంటే దేనికి కలవరం పడదు. చూడండి 112వ కీర్తన 7వ వచనం అనుకుంటా ఈ మాట రాయబడి ఉంటుంది. 112వ కీర్తన. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి ఎలా ఉండును స్థిరముగా ఉండును. అలాంటి వాడికి దుర్వార్తకు అతడు, అది విషయం అనమాట అండి. అలాంటి వాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావు, నీ ఇల్లు అంటుకుపోయిందని ఎవరో ఫోన్ చేశారు, కానీ పరిగెత్తుకుని వెళ్ళకూడదు కూడా. దేవుడు కార్యము నువ్వు చూడాలంటే పరిగెత్తకూడదు. అంటే ఇలా చెప్తుంటే ఇది మూర్ఖత్వం కాదు, ఇక్కడే అగ్ని వంటి పరీక్ష. సరే నా దేవుడు ఎంతవరకు నాకు ఇవ్వాలనుకుంటాడో చేయాలనుకుంటాడో నా దేవుడే చేస్తాడయ్యా అనే నిరీక్షణతో నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. అలా అని చెప్పి నష్టపోయే పరిస్థితిలో దేవుడు తీసుకురాడు. ఒకవేళ నష్టమే కలిగినా దాని వెనకాతల అనుకున్న దానికంటే శుభప్రదమైన లాభమునే దేవుడు నీకు సమకూరుస్తాడు. అంటే శ్రద్ధ గలవాని ప్రాణం పుష్టిగా ఉండును. 2వది, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి, అంటే హృదయం కలవరదు, జంకదు, అధైర్యపడదు, కలవరపడిపోయి బాబోయ్ ఏదో అయిపోతుంది బాబోయ్, నా గుండెలు బేజారికిపోయే పరిస్థితి రాదు. అతని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. అతడు ఎలాంటి దుర్వార్తకు, యోబు దగ్గరికి 4 దుర్వార్తలు వచ్చాయి. నీ పంట అగ్నితో కాలిపోయింది, ఓకే. పనివారు వచ్చి నీ పశువులను దోచేసుకున్నారు, ఓకే. 3వది, ఇదిగో నీ యొక్క మనుషులందరినీ శత్రువులు దోచేసుకున్నారు, ఓకే. 4వది, ఇల్లు కూలిపోయి నీ 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఓకే. ఏమంటే ఇందులో ఏ వార్త అయినా మంచిదా? కదా, అన్ని దుర్వార్తలే. కానీ యోబు మాత్రం అందులో ఏ ఒక్క వార్తకు జడియలేదు, కలవరపడలేదు, కృంగిపోలేదు. ఒక మాట అన్నాడు, ఇవన్నీ యెహోవా ఇచ్చెను ఆయన నామమునకి. అంటే వాక్య పునాది మీద ఉన్నవారు ఇలా ఉంటారు. ఆ వాక్యం అంత హృదయాల్లో లేనటువంటి వారు అశ్రద్ధ చూపుతారు, వాక్యానికి ప్రాముఖ్యతనివ్వరు, వాక్యం దొరికే సంఘానికి ప్రాముఖ్యతనివ్వరు. అంతటి విలువైన వాక్యం అందించేటువంటి సేవకుల దగ్గర మనము విధేయత మనం చూపలేము. దయచేసి బహుశా ఈ సంవత్సరం అంతా అట్లా జరుపుతూ వచ్చామేమో.
ప్రభు పాదాల దగ్గర సరి చేసుకోవటం ఎంతైనా మనకు మంచిది. ఇంకొక మాట సామెతల గ్రంథములో నుండి 12:24, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి చాకిరీ పనులు చేయవలసి వచ్చును. దయచేసి ఆ స్థితికి వెళ్ళకండి. అన్నిట్లో చేయబెట్టకండి, అన్నిట్లో తలదోర్చకండి, అన్నీ నాకే కావాలనుకోకండి. దేవుడి మీద ఆధారపడండి. దేవుడిచ్చిన దాని మీదే మీరు అడుగులు వేయండి. అప్పుడు మీ ప్రాణము పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ గలవాని యోచనలు లాభాకరములు, శ్రద్ధ గలవారిని నేను స్వస్థపరచి హోవాను, నేనే శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉండను. ఇన్ని లాభాలు మనకు ఎక్కడ దొరుకుతాయంటే దేవుని సంఘములో మాత్రమే. మరి సంవత్సరం అంతా ఎన్నిసార్లు మందిరాన్ని మీరు ప్రేమించొచ్చారు? సంవత్సరం చివరి దినాల్లో కూడా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. సంవత్సరం చివరి దినాల్లో కూడా దేవుడు తన సన్నిధి కాంతిలో మిమ్మల్ని ఉంచాడు. ఆయన దేవుని సన్నిధిలోనే ఈ సంవత్సరం సమయం ముగించే విధముగా దేవుడు మిమ్మల్ని సమకూర్చాడు.